హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను బోట్ నెక్ పాట్ నెక్ అండి. ఇది ఎలా సింపుల్గా చాలా సింపుల్గా కటింగ్ విత్ స్టిచ్చింగ్ నేనే చూపిస్తాను. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే ఫస్ట్ నీట్గా వాష్ చేసుకొని ఐరన్ చేసేసాను అండి. దీంట్లో ఇప్పుడు చూస్తున్నారా ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. దాన్ని మీకు కనిపిస్తుందా లేదో కానీ దాన్ని జరుపుతున్నాను చూడండి. ఇప్పుడైతే చూడండి నాకు స్ట్రైట్గా ఉందండి. ఇక్కడ కటింగ్ క్రాస్ ఏం లేదు. అందువల్ల ఏంటంటే నేను క్రాస్ కట్ చేయ అవసరం లేదు. ఇది మీకు ఎక్స్ట్రా క్రాస్గా వస్తే మాత్రం దాన్ని కట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే క్రాస్ లేదు కాబట్టి నేను డైరెక్ట్గా దీన్ని ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇది ఎందుకంటే మనకి ఆల్రెడీ నేను చెప్పాను, ఇది ఏంటంటే ఒక పట్టీ పెడతాం. ఇది బ్యాక్ సైడ్కి వస్తుంది, బ్లౌజ్కి బ్యాక్ సైడ్ వస్తుంది. ఈ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఎందుకు వస్తుందంటే ఇది మనకి బ్లౌజ్ ఎగబెరుకు రాకుండా ఉండేదాని కోసం దీనికి ఒక పట్టీ అనేది పెడతాం. ఇది ఏ జాకెట్ కానీ ఇది రెగ్యులర్గా ఉంటుందండి. ఇది కామన్ పాయింట్. ఇదైతే మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే నాకు వీళ్ళు ఇచ్చిన బ్లౌజ్ అయితే ఫుల్ హ్యాండ్స్ అయినా, కాకపోతే ఇంకా కొంచెం 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నారు. అది క్లాత్. ఇది వాళ్ళు ఇచ్చింది కూడా పాట్ నెక్కేనండి. కానీ చూస్తున్నారు కదా, ఇది పాట్ నెక్ బ్లౌజ్ ఎలా ఇచ్చినా అంటే రౌండ్ ఇచ్చినాడు. ఇక్కడ నాకు ఏంటంటే కైట్ మోడల్లో పెట్టమన్నాడు. కైట్ మోడల్లో పెట్టి నెక్స్ట్ వచ్చి కైట్లో హ్యాంగింగ్స్ పెట్టమన్నారు. 5 హ్యాంగింగ్స్ పెట్టమన్నారు. అందుకోసమని దీన్ని ఎలా కుట్టాలి ఎలా అనేది చూపిస్తాను. కంప్లీట్గా వీడియో అయితే స్కిప్ చేయకుండా పెట్టినాను, అందుకని లెంత్ వీడియో అయింది. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే నాకు ఇక్కడ ఎంత వచ్చింది లెంత్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ షోల్డర్ నుంచి ఆ షోల్డర్ దాకా ఫస్ట్ దీన్ని కౌంట్ చేసుకోవాలి. చూడండి, షోల్డర్ అంటే మనకి సంఖలో ఉంటుంది కదండి, అక్కడ బ్లౌజ్ ఇట్లా పెట్టేసుకుని సంఖలో ఇట్లా పెట్టుకోవాలి. 21 వచ్చింది. 21లో హాఫ్ అంటే ఎంత వస్తుంది? 10.5 వస్తుంది. ఇక్కడ 10.5 వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే నాకు తొందరగా వెయిట్ వస్తారు వాళ్ళు, అంటే అందువల్ల ఏంటంటే కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టమన్నారు. అందుకని ఏంటంటే 10.5కి యాడ్ చేస్తాను, 2 ఇంచెస్ ఎక్స్ట్రా చేస్తాను. సో ఇప్పుడైతే 10.5 1 ఇంచెస్ పెట్టేసాను. దానికి ఎక్స్ట్రా ఏంటంటే 2 ఇంచెస్ పెట్టమన్నారు కాబట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడతాను. అది మనకి ఖర్చు కిందకి వస్తుందండి. మామూలుగా అయితే కామన్గా అయితే 1 ఇంచ్ పెడతారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు 2 ఇంచెస్ పెట్టమన్నారు, కొంచెం లావు వచ్చే వాళ్ళని. ఇక్కడ చూడండి 15 మనకు వచ్చింది. బ్లౌజ్ షోల్డర్ వచ్చి 15. ఈ ఏంటంటే పాట్ నెక్కి కాబట్టి అది ఖచ్చితంగా 15 కావాల్సి వస్తుంది. 15.5 దాకా తీసుకోవచ్చు పాట్ నెక్కి. మామూలుగా ఎంత హెవీ పర్సన్కైనా 15 16 అంతే హెవీ అండి. కొంచెం షార్ట్గా ఉండే వాళ్ళకైతే 14 13 12 కూడా వస్తుంది. అది షార్ట్గా ఉండే వాళ్ళకి. ఇది చూస్తున్నా కదా, ఇక్కడైతే నేను మార్కింగ్ ఇచ్చేసాను 15. వాళ్ళ సైజ్ వచ్చి 15.5 ఉంది. 15.5 పెట్టాను. ఆ సైజుని బట్టి వాళ్ళ సైజుని బట్టి నేనైతే మార్కింగ్ చేసేస్తాను. ఈ మార్కింగ్లో అయితే నేనైతే ఇప్పుడు లైన్ డ్రా చేస్తున్నాను. చూస్తున్నా ఖర్చుకైనా మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకొని దానికి లైన్ డ్రా చేస్తున్నానండి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఖర్చుకని గీసుకున్నాం, దాని ద్వారా బేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నా 15.5 దీనికి 15.5 అని చెప్పాను కదా, దానికి ఫస్ట్ ఏం చేస్తామంటే ఇది పాట్ నెక్ కాబట్టి ఖచ్చితంగా 3 ఇంచెస్, మామూలుగా అయితే 2.5 పెట్టుకుంటాం. ఇక్కడైతే 3 ఇంచెస్ పెట్టుకుంటాము. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కూడా 3 ఇంచెస్ పెట్టుకుంటాం. షోల్డర్ కూడా 3 ఇంచెస్ పెట్టుకుంటాము. ఇది ఏంటంటే షోల్డర్ వచ్చేసి దాంట్లోకి కటింగ్లో పోద్ది, అందుకని ఫస్ట్ 3 ఇంచెస్ పెట్టుకోవాలి. దాన్ని కూడా చూస్తున్నాగా అదైతే 3 6 అవుద్ది అప్పటికి మనకి షోల్డర్కి అనేది. ఇక్కడ చూస్తున్నారు ఆర్మ్ డౌన్ అండి. ఇక్కడ సంఖ అంటాం కదా, దాని మామూలుగా కామన్ 6 కానీ ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడికి వచ్చాక ఫస్ట్ పాట్ నెక్ కాడ కట్ చేస్తాను. ఫస్ట్ 3 పెట్టాను కదా, ఆ 3కి మళ్ళీ డౌన్ చేసుకొని 3 పెట్టుకోవాలి. ఇక్కడ ఒక మనకి స్క్వేర్ బాక్స్ లాగా ఫామ్ అవుతాయి. ఈ స్క్వేర్ బాక్స్ అనేది కామన్ అండి. ఎందుకంటే పాట్ నెక్కి మనకి అక్కడ వచ్చేది పాట్ పైన ఫస్ట్ మనకి అది పెట్టుకుంటాం కదా, బటన్ పెట్టుకుంటాం కదా, ఆ బటన్కి అది కామన్. అది చూసినా ఇక్కడైతే కంప్లీట్ అయింది. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ 1 ఇంచ్ అనేది కామన్గా పెట్టుకోవాలి. చూస్తున్నారు, నేనైతే ఇక్కడ ఒక బాక్స్ డ్రా చేసేస్తాను. ఆ బాక్స్ కాడ నుంచి ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా, ఇది ఈ బాక్స్ కానీ ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఆ 1 ఇంచ్ ఇక్కడ ఒక బాక్స్లా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఇది కట్ చేసుకునే దానికి పాసిబుల్ కదండి. ఇక్కడ పాట్ నెక్ ఎలా ఉండదంటే, చాలామంది నాకు పాట్ నెక్ అని డ్రా చేశాను, కుట్టాను, కానీ నాకు అది బటన్కి వీలు పడలేదు, జస్ట్ నాకు థ్రెడ్స్గా వస్తుంది అన్నారు కదా. ఆ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ 1 ఇంచ్ అనేది పెట్టుకొని వాళ్ళు బేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా వాళ్ళ నడుము సైజ్ వచ్చి ఈ ఇంచెస్ ప్రకారం అది కామన్గా పెట్టేస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టయితే పైన ఒక బాక్స్లా డ్రా చేస్తాను, కిందకి ఇక్కడ కూడా ఒక బాక్స్లా డ్రా చేస్తాను. కంప్లీట్గా ఒక రెక్టాంగిల్ బాక్స్ ఒకటి, ఒక స్క్వేర్ బాక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇదైతే కామన్గా వస్తుంది. ఇక్కడ మెయిన్ ఇక్కడ ఏంటంటే ఇది చూస్తున్నా కదా, నేనైతే మామూలుగా వాళ్ళు 3 ఇంచెస్ ఎక్కడైతే పెట్టానో అక్కడ దాకా నేను డ్రా చేస్తాను. చూడండి, ఇక్కడ చూస్తున్నారు. ఇప్పుడైతే నాకైతే చూడండి మీకు కనిపిస్తుంది, ఇక్కడ ఇక్కడికి వచ్చాక కైట్ మోడల్లో కట్ చేసుకోవాలి. కైట్ అంటే ఎట్లుంటుందంటే పైన 2 షేప్స్ సమానంగా ఉంటుంది, కిందకు వచ్చాక కొంచెం పొడవుగా వస్తుంది. కైట్ మోడల్లో ఇది బ్లౌజు ప్లస్ విత్ వాళ్ళు హ్యాంగింగ్స్ అడిగారు, అవి కూడా పెట్టాలి. సో అందువల్ల ఏంటంటే చూడండి, ఇలా లైన్ డ్రా చేసుకొని నాకైతే గాలికి తగులుతుంది, అందుకని బ్లౌజ్ ఎగిరిపోతుందండి. దాన్ని మనకేంటంటే ఎప్పుడు కూడా పాట్ నెక్ వచ్చాక
1 ఇంచ్ అనేది మెయిన్ బేస్ అండి, అందుకోసం అని చెప్తున్నాను. ఈ 1 ఇంచ్ అనేది ఇంపార్టెంట్. ఆ 1 ఇంచ్ కానీ లేకపోతే అక్కడ మనకేంటంటే థ్రెడ్స్కి పనికి వస్తుంది, కానీ ఇక్కడ బటన్ పెట్టేదానికి పర్ఫెక్ట్గా రాదండి. ఇదైతే ఖచ్చితంగా మీకు కంప్లీట్ అయిన దాకా కూడా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా నేనైతే డైరెక్ట్గా చూపిస్తున్నాను. ఎందుకంటే మనం పెట్టే ఒక వీడియో పక్కన వాళ్ళకి వ్యూస్ అవ్వాలి. అందుకోసం చాలామంది అంటే అక్కడక్కడ స్కిప్ చేసి అంటే లెంత్ తగ్గించుకోవడానికి కోసం వాళ్ళు స్కిప్ చేస్తారు, కానీ మనకు అది డౌట్ వచ్చేసి మనం ఎక్కడ చేయలేము. అందువల్ల ఏంటంటే నేను స్కిప్ చేయకుండా పెడుతున్నాను, నేర్చుకోవాలనే ఉద్దేశంతో పెడుతున్నాను. చూస్తున్నా కదా, ఇక్కడైతే కైట్ మోడల్లో డ్రా చేసుకున్నాను. ఈ కైట్ మోడల్లో వచ్చిందండి. ఇక్కడ చూస్తున్నా కదా, పైన వచ్చి స్క్వేర్ బాక్స్ వచ్చిందాం కదా, అక్కడ లాస్ట్లో ఏంటంటే ఒక కరువు లాగా ఇక్కడ మనకు రౌండ్ నెక్ రావాలి. అది చూస్తున్నా ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఆ విధంగా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ కైట్ మోడల్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను మొత్తం కటింగ్ చేసి చూపిస్తాను మీకు ఎలాగ వస్తుంది అంటే, ఇక్కడ మనకి ఒక పైన వచ్చి ఒక బాక్స్ లాగా వస్తుంది, కింద నడిమధ్యలో ఒక తాడు లాగా మిగులుతుంది, నెక్స్ట్ వచ్చి కింద వచ్చి ఒక మనకి కైట్ లాగా కనిపిస్తుంది షేప్ అండి. చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే కంప్లీట్ అయింది. ఈ కైట్ మోడల్కి అయితే కట్ అయింది. చూస్తున్నా కదా, చూడండి ఈ విధంగా కైట్ అనేది నాకు ఫామ్ అవుతుంది. మీకు ఇక్కడ కైటే కాదండి, మీకు పాట్ నెక్ కావాలంటే పాట్ నెక్ డ్రా చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా ఒక లీఫ్ లాగా కట్ చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ ఒక చిన్న సింబల్గా కట్ చేసుకోవచ్చు. అది మీ ఆప్షన్ అండి. ఇదైతే నేను కట్ చేశాను. ఇక్కడికి వచ్చాక సంఖలోకి వచ్చాక 6 ఇంచెస్ అనేది కామను. ఈ 6 ఇంచెస్ అనేది పెడుతున్నాను. అంటే ఇది అన్ని బ్లౌజులకి కామను. ఇది 6 ఇంచెస్ అనేది. ఇది మనకి సంఖ కాడ వస్తుంది కదండి, బ్యాక్ సంఖ. అది నేనైతే బ్లౌజ్ ఫస్ట్ నేర్చుకోవడానికి నేను బ్లౌజ్ కుట్టలేను, నాకు చాలా కష్టం అనుకున్నాను. కానీ నేనైతే చాలా సింపుల్గా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను స్టిచ్చింగ్ మొత్తానికి. నేను 1.5 ఇయర్లో అన్నీ స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. జస్ట్ నేను 3 మంత్స్కి నేర్చుకున్నాను, కానీ పర్ఫెక్ట్గా డ్రెస్సులు అన్నీ కుట్టడానికి 1.5 ఇయర్ పట్టిందండి. నేను ఎందుకని చెప్తున్నా అంటే, ఇది నేర్చుకునే వాళ్ళకి, ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈజీ అవుతుంది. ఇక్కడ 1.5 పెట్టేసుకుని దానికి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నా కదా, ఇది కూడా నేను కట్ చేసేస్తున్నాను, ఎందుకంటే పైన స్క్వేర్ నెక్ కూడా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ చూస్తే మనకి చూడండి, ఈ విధంగా షోల్డర్ దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నీకు ఎలా ఉందంటే, ఇక్కడ చూసేదానికి ఏందో కట్ చేస్తున్నారు, ఏందో మాకు అర్థం కాలేదు అనుకుంటారు. నేనైతే మొత్తం కంప్లీట్ అయిపోయాక మీకు చూపిస్తాను ఎలా కట్ చేసుకో. ఇక్కడికి వచ్చి ఇప్పుడు కట్ స్టార్ట్ అవుతుంది కదండి, అక్కడ 1.5 ఇంచ్ అయితే పెట్టుకొని దానికి రౌండ్ గీసుకొని తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నా కదా, లాస్ట్ ఫైనల్గా వచ్చాక నేనైతే ఎక్కడికైతే ఖర్చు పెట్టి డ్రా చేస్తానో అక్కడ దాకా మాత్రమే కట్ చేసుకొని దానికి అక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చుకుంటాం. ఇక్కడ ఎక్కడ టక్స్ ఇస్తారనేది చూపిస్తారు. చూడండి, ఇక్కడ మనం ఎగబెరుకు రాకుండా ఉండేదానికోసం అని చెప్పాను కదా, అక్కడైతే ఒక టక్స్ ఇస్తున్నాను. చూడండి, ఆ టక్స్ అయితే ఇస్తున్నాను, ఈ విధంగా టక్స్ అయితే ఇస్తున్నాను. ఇది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకి జాకెట్ కుట్టేటప్పటికి అది ఇంపార్టెంట్. కిందకి ఇక్కడ చూడండి ఎలా వచ్చింది, చూడండి నాకు కింద మధ్యలో ఒక బాక్స్ వచ్చింది, పైన వచ్చి రౌండ్గా వచ్చింది. అది ఏంటంటే ఇది పాట్ నెక్కి. మామూలుగా అయితే నేను ఇక్కడ కైట్ మోడల్ నా బ్లౌజ్ అన్నారు కాబట్టి అందుకోసం కైట్ మోడల్లో కట్ చేసుకున్నాను. ఇదైతే బ్యాక్ పార్ట్ అండి, ఇదైతే కంప్లీట్ అయింది, పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చాక హ్యాండ్స్ చూద్దామండి. ఫస్ట్ హ్యాండ్స్కి వచ్చాక నాకు చాలా క్రాస్ ఇచ్చినాడు. చూస్తున్నారు కదా ఎంత క్రాస్ వచ్చిందంటే చాలా క్రాస్ వచ్చింది. ఈ క్రాస్ ఖచ్చితంగా మనకి యూస్ఫుల్ కాదండి, అందుకోసం అని దీన్ని కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా బ్లౌజ్ కుట్టేటప్పుడు మనకి డౌన్లోకి వచ్చే క్రాస్ పీసులు ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. మళ్ళీ క్రాస్ పీస్ అంటే చాలా కట్ చేయొద్దండి, ఎందుకంటే చాలామందికి సరిపోదు బ్లౌజ్ అనేది. అందుకోసమని వీళ్ళు చూస్తారే హ్యాండ్స్ ఎంత ఉండాలంటే ఇంత పెట్టమని చెప్పారు, బార్డర్ ఎంత ఎంతో ఆ బార్డర్ అంత పెట్టమన్నారు. అందుకోసం దీన్ని కట్ చేసుకునేదానికి ఎంత కావాలనేది చూస్తాను. వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్కి దీనికైతే ఇంత బార్డర్ అయితే అవుతుంది. చూస్తున్నారు కదా, వాళ్ళు ఇచ్చిన హ్యాండ్స్ అయితే చాలా షార్ట్, వీళ్ళు ఇచ్చిన బార్డర్ అంత పెట్టమన్నారు. అందుకోసమనే మామూలుగా అయితే వాళ్ళ హ్యాండ్స్ అంటే సరిపోతుందంట, కానీ ఈ బార్డర్ వేస్ట్ కాకూడదు కదండి, అందుకోసమని శారీ బార్డర్ కాబట్టి దానికి ఆ బార్డర్ సైజు పెట్టుకోమన్నారు. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే అది మీకైతే బార్డర్ అయితే చూపించేస్తాను. ఇప్పుడైతే క్రాస్ పీస్ ఎట్లా కట్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఈ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా ఫోల్డింగ్ చేసుకొని అయినా కట్ చేసుకోవచ్చు. అందుకోసం ఏంటంటే నేను ఇప్పుడైతే చూస్తున్నాక క్రాస్ పీస్ ఇట్లా తీసేస్తున్నాను. నాకైతే బ్లౌజ్ సరిపోదండి, ఎందుకంటే పెద్ద బార్డర్ కాబట్టి హ్యాండ్స్ ఖచ్చితంగా పెద్దవి కావాలి. అందుకోసం ఏంటంటే ఈ విధంగా నాకైతే సరిపోదు. అందువల్ల ఏంటంటే వీళ్ళకి ఈ విధంగా చూస్తున్నాం కదా, క్రాస్ అయితే లైట్గా కట్ చేసుకున్నాను, క్రాస్ ఉన్నంత వరకు కట్ చేశాను. చూస్తున్నా ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత దీన్ని ఇప్పుడు సపరేట్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, దీన్ని ఒక ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏంటంటే 2 హ్యాండ్స్ ఒకేసారిగా వచ్చేస్తాయండి. అందువల్ల ఏంటంటే ఇది సింపుల్గా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, వాళ్ళ
వాళ్ళది ఎలా ఈ క్రాస్ పీస్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ వాళ్ళ షోల్డర్ వచ్చి ఇంత పెట్టమని చెప్పారు. వాళ్ళ హ్యాండ్స్ బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చి దీంట్లో ముక్కాలు బాగా ఉందండి. అందువల్ల ఏంటంటే నేను ఎలా పెట్టాలో చూపిస్తాను. ఎంత హ్యాండ్స్ పెట్టమో చూపిస్తాను కదా. ఆ బ్లౌజ్ వాళ్ళ సైజ్ అయితే దాన్ని కట్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే ఇచ్చుకున్నాను. ఇది పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూస్తున్నారా వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ హ్యాండ్ అయితే ఇదండి. ఈ హ్యాండ్కి ఇలా కట్ చేయమన్నారు. అందుకని వాళ్ళు ఇచ్చిన దానికంటే 3 ఇంచెస్ పైనే ఉంది ఎక్స్ట్రా. కానీ మనకు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని మనం ఎట్లాగైనా కానీ దాన్ని ఒక టైలర్గా ఉండాలంటే ఎంత షార్ట్ హ్యాండ్స్ ఇచ్చినా మన లాంగ్ హ్యాండ్స్కి మనం ఎస్టిమేషన్ వేసుకొని దాన్ని కుట్టాలండి. చూసినా కదా ఈ విధంగా అయితే నేను సంక అయితే సైజు పెట్టేశాను. షార్ట్ హ్యాండ్స్ ఇచ్చేసారు కాబట్టి దీనికి చూద్దాం చూడండి. ఇప్పుడు ఎట్లా మార్కింగ్లు అయితే ఇచ్చాం కదా, సంకాడ ఒక మార్కింగ్, ఇక్కడ బ్లౌజ్ మార్కింగ్ అయితే ఇచ్చేసాం కదా. చూస్తున్నా కదా ఈ సైజు ఇక్కడైతే 2 ఇంచెస్ అని మామూలుగా మార్కింగ్ పై నుంచి ఇట్లా 2 ఇంచెస్ అని పెట్టుకోవాలి. అది ఇది కామన్ అండి, ఏ బ్లౌజ్కైనా ఎలాంటి బ్లౌజ్కైనా ఇది కామన్ ఈ మెజర్మెంట్ అనేది హ్యాండ్స్కి. చూస్తున్నా ఈ 2 దానికి లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా పెట్టుకోవాలండి. స్కేల్ చూసినాక క్రాస్గా పెట్టుకొని దీన్ని ఇప్పుడు ఒక మార్కింగ్ అని ఇచ్చుకోవాలి. ఇది ఖచ్చితంగా ఈ మార్కింగ్ అని ఇంపార్టెంట్. ఈ మార్కింగ్లోకి ఫస్ట్ హాఫ్ అనేది ఒక మార్కింగ్ ఇచ్చుకొని హాఫ్లోంచి జిగ్జాగ్ చూడండి ఎట్లా డ్రా చేస్తాను. జిగ్జాగ్ ఇచ్చాను నేను అక్కడ. జిగ్జాగ్ ఇచ్చిన చూస్తున్నాను మీకు. ఈ జిగ్జాగ్ మోడల్లో దీన్ని ఇక్కడ ఒక కటింగ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడు దీన్ని ఎలాగైతే జిగ్జాగ్ డ్రా చేస్తున్నానో అది చూస్తున్నా ఇప్పుడైతే దగ్గరే పెట్టాను మీకు కనిపించేదని. ఇప్పుడు చూస్తున్నా కదా ఈ జిగ్జాగ్ మోడల్లోని మేము కటింగ్ అనేది చూసుకోవాలి. అది చూస్తున్నాయి చూడండి. నేను అక్కడ నుంచి ఆ పైకి డ్రా కటింగ్ అయిపోయింది, కిందకి లైన్కి కిందకి కటింగ్ చేసింది ఈ జిగ్జాగ్. ఇక్కడ చూసినా ఖచ్చితంగా ఇదైతే ఖచ్చితంగా ఇవ్వాల్సింది. ఇక్కడ ఒక మనకి ఏంటంటే ఇది మనకి గుర్తు కోసం అండి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడైతే ఒక మార్కింగ్ అయితే ఇచ్చుకుంటాము. ఈ మార్కింగ్ అనేది 2 హ్యాండ్స్ అనేది మనకు వచ్చేసాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఫ్రంట్ పార్ట్స్ మామూలుగా జాకెట్ల కంటే 2.5 పెట్టేస్తాం కాబట్టి అది మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చాక 3 ఇంచెస్ అని పెట్టినామండి. ఫ్రంట్ పార్ట్స్ కాడ కూడా 3 ఇంచెస్ అని పెట్టుకోవాలి. మనకి ఇదే ఫ్రంట్ పార్ట్ చూపించేస్తున్నాను చూడండి ఎలా కటింగ్ చేసుకోవాలి. ఇది మనం మా కైట్ నెక్ మోడల్ కాబట్టి చూస్తున్నాగా దీనికి ఫస్ట్ ఈ యొక్క స్టెప్ అనేది ఫోల్డ్ చేస్తాం. ఎందుకంటే మనం ఇది ఎక్స్ట్రా మనకి ఎగబెట్టుకు రాకుండా ఉండే దానికోసం అది ఆ ఫోల్డింగ్ చేస్తాం. దాన్ని ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి ఇప్పుడు ఒక ఫోల్డింగ్ అయింది కదా, ఇంకొక ఫోల్డింగ్ వచ్చి మనకి షేప్ పట్టీలు వేస్తాం కాబట్టి అందుకోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి దాన్ని ఫోల్డింగ్ చేస్తాం. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఫ్రంట్ పార్ట్స్ కట్ చేసేది ఎక్కడ. ఇది ఒక్కటే అండి మిస్టేక్. అది ఒక్క నుంచి మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఎగబెరుకు రాకుండా ఉండేదానికి ఎక్స్ట్రా క్లాత్ పెట్టాం కదా దాన్ని ఫోల్డింగ్ చేస్తాం. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఫోల్డింగ్ చేస్తాం. అది పెట్టేసి యాజ్ టీజ్గా మనం డ్రా చేస్తాం. ఏంటంటే బ్యాక్ పార్ట్ లాగే ఫ్రంట్ పార్ట్ కూడా డ్రా చేసుకుంటాము. డ్రా చేసిన తర్వాత దాంట్లో కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకుంటాం. చాలామంది క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలాగా అనుకుంటారు కదా, ఇదైతే నాకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. కానీ ఎలా చేయాలంటే క్రాస్ కటింగ్ మన క్లాత్ స్ట్రైట్గా పెడితే అది స్ట్రైట్ కటింగ్ అవుతుంది. క్లాత్ అనేది కొంచెం క్రాస్గా పెట్టుకుంటే అది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అవుతుంది. స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అనేది సాగదు, క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది సాగుద్ది. అదే ఇక్కడ వేరియేషన్స్. ఇక్కడ చూస్తున్నాం కదా దీన్ని డైరెక్ట్గా నేను మెజర్మెంట్ డైరెక్ట్గా ఉన్నట్టు డ్రా చేస్తున్నాను. ఉన్నట్టే డ్రా చేస్తున్నాను కదా చూడండి. ఫస్ట్ డ్రా చేసేటప్పుడు ఇక్కడ నెక్ కాడికి వచ్చాక సేమ్ యాస్టీజ్గా అట్లాగే డ్రా చేస్తున్నాను. ఆర్మ్స్ అక్కడ అది కూడా సేమ్ అలాగే డ్రా చేస్తున్నాను. మనకు షోల్డర్స్ దగ్గర మొత్తం యాస్టీజ్గా డ్రా చేస్తున్నాను అండి. ఇక్కడ మనకు ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్స్ కాబట్టి ఇవి ఉక్సులు పట్టి దగ్గర కొంచెం వేరియేషన్స్ వస్తుంది. అది ఒక్కరోజు చెక్ చేసుకోండి, జస్ట్ చిన్న వేరియేషన్స్. ఇప్పుడైతే నేను యాస్టీజ్ బ్లౌజ్ ఎంత ఉందో అంతే యాస్టీజ్గా డ్రా చేస్తాను. ఇక్కడైతే చూడండి ఉక్సులు పట్టి దగ్గర వచ్చే దగ్గర చూడండి. ఫస్ట్ మనం షోల్డర్ దగ్గర ఒక లైన్ డ్రా చేసాం, మీకు కనిపిస్తుందా? ఆ లైన్ కిందకి ఒక ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు అది కూడా నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం వాళ్ళు ఇచ్చిన జాకెట్ మన షోల్డర్ కాడ నుంచి పట్టుకొని మనం ఇక్కడ ఏంటంటే ఉక్సులు పట్టి దగ్గర మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఉక్సులు పట్టి కాడ ఎగ్జాక్ట్గా పెట్టకూడదు, జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఉక్సులు పట్టి వేయాలంటే 1/2 ఇంచ్ అనేది మెడ పట్టి వేస్తాం కాబట్టి 1/2 ఇంచ్ అని పోద్ది. ఇక్కడ 4th లైన్ ఉక్స్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుంటాం. చూస్తున్నా కదా 4th లైన్ ఉక్స్ దగ్గర పట్టుకున్నాను నేను. అక్కడ ఒక మార్కింగ్ మనకు కనిపిస్తుందా? పైన ఒక మార్కింగ్ కింద ఒక మార్కింగ్ ఇచ్చాను. ఇప్పుడు ఎలా పెట్టుకోవాలంటే ఈ షోల్డర్లో నడిమధ్యలో పెట్టుకోవాలి. చూడండి షోల్డర్లో నడిమధ్యలో ఎలా పెట్టుకోవాలి చూడండి. షోల్డర్లో నడిమధ్యలో పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చాక మనకి బ్రెస్ట్ దగ్గర ఒక కింద ఒక కుట్టు ఇస్తున్నారు కదా చూడండి. ఆ కుట్టు కాడ ఎగ్జాక్ట్ అక్కడ పట్టుకొని షోల్డర్లో మిడిల్లో పెట్టుకోవాలి. మనకి బ్లౌజ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ వీడియో అండి. మీకు కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పిన్ చెప్తున్నాను మీకు.
ఎక్కడ కూడా మిస్ చేసుకోవచ్చు. అక్కడ మనం ఒక మార్కింగ్ కానీ ఎక్కడ కానీ ఇక్కడ మార్కింగ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఖర్చులో 1/2 ఇంచ్ పోద్ది కాబట్టి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది పెట్టుకున్నాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టాం, ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టున్నాం కదా, అవన్నీ ఇప్పుడు ఎట్లా చేస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి అక్కడ మనం ఫస్ట్ 4th హుక్స్ దగ్గరకు పెట్టాం కదా, దానికాడ పైన స్టార్టింగ్ హుక్స్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టాం కదా, దానికి ఒక ఎల్ షేప్లో గీస్తామండి. ఎలా గీస్తామంటే హుక్స్లు పట్టి కాడ పైన ఫస్ట్ హుక్స్ కాడ నుంచి పైన షోల్డర్కి ఒక పార్ట్ అనేది గీస్తాం. మా పాప అయితే ఇంకా నన్ను డిస్టర్బ్ చేస్తుంది, మీకు చెప్పేదానికి కూడా రానండి. చూడండి, ఎల్ షేప్లో డ్రా చేశాను. ఆ ఎల్ షేప్లో డ్రా చేసిన దగ్గర కాడ ఇక్కడ ఒక రౌండ్గా వస్తుందండి. ఎందుకంటే మనకి రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ పెట్టుకోవచ్చు, మనకి స్లేట్ నెక్ కావాలంటే స్లేట్ పెట్టుకోవచ్చు. ఇక్కడైతే రౌండ్ నెక్ డ్రా చేస్తాను. చూస్తున్నాగా కంప్లీట్ అయింది. అక్కడ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ 4th హుక్స్ దగ్గర అని చెప్పాను కదా, 4th హుక్స్ దగ్గర ఒక పాయింట్ కాడ నుంచి ఇక్కడ బ్రెస్ట్ దగ్గర ఒక పాయింట్ అని చెప్పాను, అక్కడికి ఒక 3 టైప్లో మనకి సైడ్కి వెళ్ళిపోవాలి. 3 టైప్లో ఇక్కడ ఏం చూస్తున్నా కదా, ఇక్కడ 3 టైప్లో వెళ్ళిపోవాలి. ఇక్కడికి వచ్చాక సంఖలోకి వచ్చాక చూస్తున్నా యాస్టీస్ డ్రా చేసుకున్నాం కదా, దాంట్లో లోతు అనేది కొంచెం మనం డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి. ఇది పాట్ నెక్కి చూస్తున్నాగా, ఇక్కడ మనకి ఇది కైట్ నెక్ అయినా ఒకటే, పాట్ నెక్ అయినా ఒకటేనండి. కాకపోతే కైట్ నెక్ అంటే స్క్వేర్లోకి వస్తుంది, పాట్ నెక్ అంటే రౌండ్కి వస్తుంది. ఇంకా చూస్తున్నా కదా, ఇక్కడ కటింగ్లో చూడండి, నేను ఇక్కడ రౌండ్ నెక్ కాబట్టి రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. చూస్తున్నాగా ఈ విధంగా రౌండ్ నెక్ అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ సర్కిల్గా డ్రా చేసుకున్నారు కదా, ఆ సర్కిల్గానే నేను కటింగ్ చేస్తున్నాను. మీరు చూసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ మాత్రం మీకు వేరియేషన్స్ వస్తుంది, కొంచెం వేరియేషన్స్ వస్తున్నా చెక్ చేసుకొని, రెండు కూడా సమానంగా ఉండాలండి. మనం టూ ఫ్రంట్ పార్ట్లు కాబట్టి రెండు ఒక క్లాత్ అటు ఇటు రాకుండా కట్ చేసుకోవాలి. చూస్తున్నా లోపలికి ఒక పాయింట్ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేశాను. సంఖ కాడ మాత్రం ఇక్కడ స్ట్రీజ్గా కట్ చేసేస్తున్నాను. చూస్తున్నా కదా, మీకు కనిపిస్తుందా లైన్ అనేది? చూస్తున్నా ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మార్కింగ్లు ఇస్తాను. బ్రెస్ట్ కాడ మార్కింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, చాలామందికి బ్రెస్ట్ దగ్గర మాకు షేప్ అనేది రావడం లేదు అంటారు కదా, ఆ షేప్ ఎట్ రావాలని నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఏంటంటే 2.5 అనేది ఒక పాయింట్ పెట్టుకోవాలి. మనం 2.5 అనేది ఒక పాయింట్ పెట్టుకున్న దగ్గర అక్కడ నేను చేయి చూపించాను కదా, అక్కడ ఒక మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇక 2.7 కండి 2.5 అనేది ఒకటి మార్కింగ్ అయితే 2.7 అనేది ఒక మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఆ రెండు మార్కింగ్లు మనం కట్ అంటే ఒక టక్స్ లాగా పెట్టుకోవాలి. అంటే ఒక గుర్తు, అది మనకి టక్స్ ఇచ్చామనుకోండి గుర్తు ఉంటుంది. మనకి డ్రా చేసేదంటే ఒక దాంట్కే పోతుంది. అందుకని టక్స్ ఇచ్చేటప్పుడు చూడండి ఎట్లా ఇస్తున్నాను, ఆ పాయింట్ దగ్గర టక్స్ అనేది ఇస్తున్నాను. మీకు నేను వీడియో తీసే వాళ్ళు కరెక్ట్గా లేదు, అది చూడండి ఒక టక్స్ అట్లా ఇచ్చాను. ఇంకో టక్స్ కూడా యాస్టీజ్గా నేను ఎక్కడైతే మార్కింగ్ పెట్టానో అక్కడ ఒక టక్స్ ఇస్తున్నాను. ఇలా మీరు ఆ టక్స్లో అయితే ఇచ్చుకోండి. ఎందుకంటే అది ఒక గుర్తు, మనకి అక్కడికి ఒక పాయింట్ పెట్టాం, ఇక్కడికి ఒక పాయింట్ పెట్టిన దానికి ఒక గుర్తు అండి. ఇదైతే ఫ్రంట్ పార్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఇది అయిపోయింది కదా, చూస్తున్నా కదా ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే హ్యాండ్స్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్లు అయిపోయాయి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఒక ఉండాల్సింది మనకి షేప్ పట్టీలు ఒకటే కావాలి. అవి ఒక్కటే మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకా కంప్లీట్ అవ్వాల్సింది మనకి షేప్ పట్టీలు కాడ అయితే నాకైతే క్లాత్ సరిపోలేదు, చూస్తూ ఉన్నాను సరిపోయిందో లేదు, ఏమైనా మిగిలిందని చూస్తున్నాను. ఇన్కేస్ షేప్ పట్టీలు కానీ సరిపోలేదు, మనకి క్లాత్ మిగలేదంటే అసలు రియల్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాంట్లో కట్ చేసేసుకోవచ్చు. అదే అనుకున్నాను, కానీ బ్యాక్ చూస్తే నాకైతే షేప్ పట్టీలు క్లాత్ ఉంది. ఇదైతే నాకు వాళ్ళు చీరలో క్లాత్ చూస్తున్నా కదా, నాకు చీరలో క్లాత్ ఇదండి. ఈ చీరలో క్లాత్ ఇప్పుడు షేప్ పట్టీలుగా చూపిస్తున్నాను. క్లాత్ అయితే మిగిలింది, బ్యాక్ చూసుకోలేదు. ఇది షేప్ పట్టీలు ఎట్లా డ్రా చేసుకోవాలి అది కూడా చూపిస్తాను మీకు. షేప్ పట్టీలకి ఏంటంటే ఫస్ట్ 3.25 అండి, అంటే 3 ఇంచెస్ కరెక్ట్గా పెట్టుకొని దానిలో ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 0.2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. వన్ సైడ్ వచ్చి ఫ్రంట్కి వచ్చి 3.25 అని చెప్పాను కదా, ఈ బ్యాక్ వచ్చి 3 వస్తుంది, మిడిల్లోకి వచ్చి 2.5 అనేది వస్తుందండి. ఈ 3 ఇంపార్టెంట్. ఫస్ట్ 2 ఇంచెస్, బ్యాక్ వచ్చాక 3 ఇంచెస్, మిడిల్లోకి వచ్చి 2.5 ఇంచెస్. ఇవి 3 పాయింట్లు అండి. ఈ 3 పాయింట్లు కరెక్ట్గా పెట్టుకొని దీన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు చూడండి ఎలా విధంగా కట్ చేస్తున్నాను. ఒక నడిమధ్యలోకి కొంచెం ఒక కర్వ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఈ షేప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ కట్ చేసుకొని చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక టక్స్ కూడా ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్లు ఏ బ్యాక్ పార్ట్లు ఏదని కన్ఫ్యూజ్ కాకుండా ఉండేదానికి ఒక టక్స్ అనేది ఇస్తాను. చూడండి ఎలా ఇస్తాను, అనే టక్స్ కూడా మీకు కనిపిస్తుందా? ఈ టక్స్ కూడా ఇట్లా పెట్టుకొని జస్ట్ ఒక కటింగ్ చేసుకోవాలి. మీకు వీడియో తీసేవాళ్ళు కరెక్ట్గా రాలేదని ప్రజెంట్ అయితే చూస్తుండండి. ఈ విధంగా అయితే నేను చూస్తున్నాగా టక్స్ మార్కింగ్ అట్లా ఇచ్చాను, అట్లా కట్ చేసుకోండి.
ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నాకేందంటే మిషన్ మీదకి ఫాస్ట్గా అయిపోవాలంటే నేను ఏం చేసుకోవాలి, మెయిన్ పాయింట్ మిషన్ మీద ఫాస్ట్గా అయిపోవాలంటే హ్యాండ్స్కి సపరేట్గా కట్ చేసుకోవడం, బ్యాక్గా సపరేట్గా కట్ చేసుకోవడం, ఫ్రంట్ పార్ట్లో ఫాస్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. అందువల్ల ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను ఎట్లా ఫాస్ట్గా కట్ చేసి హ్యాండ్స్ కట్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్స్ డైరెక్ట్గా కట్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్స్ ఏంటంటే స్ట్రైట్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి హ్యాండ్స్ క్లాత్. సో ఇదైతే వాళ్ళకి పట్టు టైప్లో వచ్చింది. ఇది బ్యాక్ అయితే నేను కట్ చేయనండి, ఎందుకంటే బ్యాక్ అనేది మనకి మిషన్ మీదే పాసిబుల్ అవుతుంది. ఇక్కడ కట్ చేయక ఫ్రంట్ పార్ట్స్ అయితే కట్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్లో అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇవేంటంటే నాకు ఫ్రంట్ ఇంకా రియల్ క్లాత్ ఏంటంటే శారీ క్లాత్ సేమ్ ఒకటే విధంగా ఉందండి. అందువల్ల ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతాను. అందుకని వీటికి ఫ్రంట్ టు బ్యాక్ అనేది రాసుకుంటా 1, 2 అనే నెంబర్స్ ఇచ్చుకుంటున్నాను. అలా ఏంటంటే మనకి కన్ఫ్యూజ్ కాకుండా తొందరగా అవుద్ది. అందువల్ల ఏంటంటే ఇక్కడ దీనికైతే ఇట్లా పెట్టేసి ఒక కటింగ్ అయితే ఇప్పుడు చేసేసుకుంటున్నాను. ఇవి యాస్టేజ్ ఉన్నట్టుగా పెట్టుకోవాలండి. ఎక్కడ కూడా వేస్టేజ్ క్లాత్ కట్ తక్కువ కాకుండా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. క్లాత్ వేస్ట్ కాకూడదు, ప్లస్ మనకి ఇట్లా బ్యాక్ కూడా పడకూడదు. అందువల్ల ఏంటంటే నీట్గా కట్ చేసుకోవాలి. ఆ కటింగ్ చూస్తున్నారు, ఈ విధంగా కటింగ్ చేసుకుంటున్నాను. కటింగ్ చేసుకునేటప్పుడు మనకి కొంచెం రియల్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉండేటట్టు, శారీ క్లాత్ కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ మనకి లైనింగ్ క్లాత్ కంటే శారీ క్లాత్ 1 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే మనకి వేరియేషన్స్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో అయితే కట్ అయిపోయింది కదా, మనం కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇదైతే సింపుల్గా అయిపోద్దండి. ఇట్లా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనకి మిషన్ మీదకి వెళ్ళాక ఫాస్ట్గా అయిపోతాయి. ఇవైతే షేప్ పట్టీలు మనం డైరెక్ట్గా అక్కడ కట్ చేసుకుని, ఇప్పుడైతే నాకైతే ఫ్రంట్ పార్ట్లు హ్యాండ్స్ కట్ చేసేసాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని మా బ్యాక్ పార్ట్ కోసం, ఈ బ్యాక్ పార్ట్ కోసం ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. దీని అయితే ఏం కట్ చేయనండి, ఎందుకంటే యాస్టీస్ ఉన్నట్టే ఉండిచ్చేస్తున్నాను. దీన్ని అయితే ఇప్పుడైతే మిషన్ మీదకి వెళ్ళిపోదాం. మనం మిషన్ మీదకి అయితే మనం ఫస్ట్ వెళ్ళేటప్పటికి మిషన్ అయితే రెడీ చేసేసుకున్నాను. అయితే నేను ఫైనల్గా చూస్తున్నా కదా, ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చెప్పాను కదా, ఎగబెట్టుకొని రాకుండా ఉండేదానికి ఒక పట్టీ అయితే వేస్తామని చెప్పాను కదా. ఈ పట్టీ చూడండి, ఇక్కడైతే నేను మార్కింగ్ చేస్తున్నాను కదా, ఈ మార్కింగ్ దగ్గర ఫస్ట్ ఒక సన్నగా కుట్టేసుకోవాలండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈ కుట్టు అయితే వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి చూడండి, సన్నగా కుట్టయితే వేస్తున్నాను. నేను ఇక్కడ ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చూపిస్తున్నాను. నేను ఎక్కడ వీడియో స్కిప్ చేయలేదు, మీకు వీడియో స్కిప్ చేయకుండా పెడుతున్నాను, ఎందుకంటే మీకు నేర్చుకునేదానికి వీలుగా ఉంటుంది దానికోసం. ఇప్పుడైతే దీనికి లూజ్ కుట్టు పెట్టేస్తున్నాను. నేనైతే హెమ్మింగ్కి అవసరం లేకుండా పెడతాను, అందుకోసం అయితే మీకు చూస్తున్నాక ఈ విధంగా అయితే సన్న కుట్టు అయితే వేసేస్తున్నాను. ఈ సన్న కుట్టు వేసేసిన తర్వాత కంప్లీట్ అయిపోద్దండి. ఇక్కడికి బ్యాక్కి మనకి చూడండి, ఇక్కడ సన్న కుట్టు వేసిన తర్వాత నెక్స్ట్ మనం ఒక లైన్ డ్రా చేస్తున్నాం అని చెప్పాను కదండి. 2 ఇంచెస్ లైన్ పెట్టేసి ఉన్నాం అని చెప్పాను కదా. దాన్ని కూడా మనం ఏం చేస్తామంటే అక్కడికి మళ్ళీ దాన్ని ఒక ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అయితే వేసుకుంటాం. ఎందుకంటే ఈ కుట్టు వేయాల్సిందంటే మనకి ఎగబెరుకు రాకుండా ఉండేదానికి ఒక మార్కింగ్ చేస్తున్నాం. ఆ మార్కింగ్ కరెక్ట్గా చూడండి ఎట్లా చూపిస్తున్నాం. ఈ విధంగా ఒక పెట్టేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకుంటాం. ఈ కుట్టు అయితే వేసేసేటప్పుడు ఇది లూజ్ కుట్టు పెట్టుకోండి, ఎందుకంటే మనకి ఇది లోపలికి వెళ్ళిపోద్ది. మనకి అవసరం లేదు, దీనికి హెమ్మింగ్ అంతా వేయలేదు. అందుకోసం అనేది మీకు లూజ్ కుట్టే అని పెట్టుకొని టైట్ కుట్టే మీ ఆప్షన్ అది. నేనైతే లూజ్ కుట్టే పెట్టేస్తున్నాను, ఎందుకంటే లోపలికి వెళ్ళిపోద్ది, దానికి హెమ్మింగ్ అవసరం లేదు. డైరెక్ట్గా మనకి ఇది ఏంటంటే మనకు బ్లౌజ్కి అటాచ్ చేసినప్పుడు మనకి ఎక్కడ హెమ్మింగ్ అవసరం లేదండి, అంత ఈజీగా అయిపోద్ది. అందువల్ల ఏంటంటే చూడండి, ఈ విధంగా కుట్టు అయితే వేసేస్తున్నాను. కుట్టు వేసేసిన తర్వాత దీనికి నేను ఇక్కడ అసలు క్లాత్ తీసుకుంటున్నాను అండి. ఈ కుట్టు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ అసలు క్లాత్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఉన్నట్టుగా అసలు క్లాత్కి మనం అటాచ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను చెప్పాను కదా, బ్యాక్ పార్ట్ ఉందని చెప్పాను కదా, ఆ బ్యాక్ పార్ట్ అనేది దీనికి అటాచ్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నాను ఈ విధంగా అయితే ఈ కుట్టేసేసిన తర్వాత రియల్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఈ రియల్ క్లాత్ తీసుకునేటప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ రావాలో అది చూసుకోండి. చూసినా కదా, కనుమెరుపు అనేది అంటారు కదా, అట్లా దీన్ని ఇప్పుడైతే ఈ ఆరెంజ్ క్లాత్ నాకు ఏదైనా అవసరం అవుద్ది, పైపింగ్లకి ఏదైనా థ్రెడ్డింగ్ వర్క్ పెట్టడానికి యూజ్ అవుద్ది. అందుకని ఆ శారీ క్లాత్ అనేది, అందుకని శారీలో పక్కన కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూసినా దీనికైతే ఇది మనకి ఈ బార్డర్ వచ్చి బ్యాక్ సైడ్కి రావాలి. ఈ బార్డర్ బ్యాక్ సైడ్కి రావాలి, ప్లస్ వచ్చి ఇదే మొత్తం బ్యాక్ పార్ట్కి వస్తుంది. ఇదే బ్యాక్ పార్ట్కి రావాలి. అందుకోసం అయితే దీనికి ఇట్లా కుట్టేసుకోవడానికి ఇప్పుడు చూస్తున్నాం కదా, లైనింగ్ క్లాత్ కుట్టున్నాం కదా, ఏది ఫ్రంట్కి రావాలి ఏది బ్యాక్ రావాలో చూసుకోవాలి. మనం చూస్తున్నాం కదా, అయితే నాకు నేను పెట్టినది ఫ్రంట్కి రావాలి. దీన్ని 2 ఆపోజిట్గా పెట్టుకోవాలండి, ఏది ఫ్రంట్కి రావాలి ఏ బ్యాక్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూసినా దీన్ని లైనింగ్ లోపలికి పోయేది
పైకి పెట్టుకొని దానిపైన కుట్టేసుకోవాలి. ఈ కుట్టేసుకున్నది చూడండి ఈ విధంగా దీని మీద లూజ్ కుట్టయితే కుట్టేస్తున్నాను. దాన్ని మనం రివర్స్ చేస్తే ఏంటంటే హెమ్మింగ్ అవసరం లేకుండా మనకి పట్టి అయితే ఉండిపోద్ది. చాలామంది హెమ్మింగ్ వేసుకుంటున్నారు. హెమ్మింగ్ అవసరం లేదంటే మనకి ఈజీగా అయిపోద్ది. ప్రతి ఒక్కదానికి హెమ్మింగ్ అవసరం లేదు. ఒక హ్యాండ్స్కి హెమ్మింగ్ అవసరం లేదు, బ్యాక్ దానికి హెమ్మింగ్ అవసరం లేదు. ఓన్లీ నెక్కు ఒకటి హెమ్మింగ్ వేసుకుంటే సరిపోద్ది. అందుకోసమే నేను చూపిస్తున్నానండి. ఇప్పుడు నాకు ఒక బ్లౌజ్నైతే ఈ బ్లౌజ్నైతే కైట్ మోడల్ బ్లౌజ్ అయితే నేను ఒక రోజులోనే 2-3 కుట్టుకోవచ్చండి. అంత సింపుల్గా అయిపోద్ది. చూస్తున్నా కదా దీన్ని రివర్స్ చేసేసుకోవచ్చు. రివర్స్ చేసుకునేటప్పుడు చూడండి ఇక్కడ మెయిన్ ఇక్కడ చూస్తున్నా కదా రివర్స్ చేసేసి దాన్ని ఇప్పుడు దీని మీద ఒక కుట్టు వేస్తున్నాను. ఎప్పుడు కూడా మనం కుట్టేటప్పుడు చూసుకొని అది పాజిటివ్ మైండ్లో ఉండండి. రివర్స్ చేయగానే మనకి చూస్తున్నా కదా ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో, అసలు ఎంత ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. లోపల మనకి జాకెట్కి కూడా లోపల బాగుంటుంది చూసేదానికి. ఇక్కడైతే ఫినిషింగ్ చూడండి ఈ విధంగా ఫినిషింగ్ అయిపోయింది. చూస్తున్నాక ఈ విధంగా అయిపోయిన తర్వాత దీనికి ఒక కుట్టు వేసేసుకోవాలి. దీనికి అవుట్లైన్ మొత్తం కూడా ఇప్పుడు లూజ్ కుట్టు పెట్టేసుకుని అవుట్లైన్ కుట్టుకోవాలి. ఎక్కువ చూసుకొని మెయిన్ ఇంపార్టెంట్ అవుట్ కుట్ అనేది మనకి రియల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి వేరియేషన్స్ ఎక్కడ రాకూడదండి. మనకి అవుట్లైన్ అట్ట నీట్గా చేత్తో లాక్కుంటూ నీట్గా అవుట్లైన్ అయితే కుట్టే తీసుకోవాలి. చూస్తున్నాక ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తున్న ప్రతి ఒక్కటి స్కిప్ చేయలేదండి. ఎక్కడ కూడా మీకు స్కిప్ చేస్తే మీకు మళ్ళీ డిస్టర్బెన్స్ మళ్ళీ గుర్తు ఉండదు. అందుకోసం చూపిస్తున్నాను. పిన్ టు పిన్ చూపిస్తున్నాను. మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను. మీకు చూస్తున్నా కదా ఈ విధంగా మీకు కింద అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు అవుట్లైన్ వేస్తున్నాను. చూడండి అవుట్లైన్ కూడా లూజ్ కుట్టే పెట్టేస్తున్నాను. నీట్గా అవుట్లైన్ అనేది నీట్గా ఫినిష్ చేస్తున్నాను. మీకు ఎక్కడ టైట్ కుట్టు కావాలంటే మీకు ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి మనకి ఇది ఇంపార్టెంట్ అన్నప్పుడు టైట్ కుట్టు పెట్టుకొని ఇప్పుడు లూజ్ కుట్టు పెట్టేస్తాను. చూస్తున్న అవుట్లైన్ కూడా మనకి ఎంత సింపుల్గా లాక్కుంటూ వస్తున్నా అంటే బై ఎక్స్పీరియన్స్ అండి. మనకి క్లాత్కి రియల్ క్లాత్కి నెక్స్ట్ వచ్చి లైనింగ్ క్లాత్కి వేరియేషన్స్ రాకుండా మనం పట్టుకుంటే చూడండి ఇలా చేతి ఇలా అనుకుంటా ఇలా రఫ్ చేసుకుంటూ వస్తే మనకి ఎక్కడ వేరియేషన్ రాదండి. లైనింగ్ క్లాత్కి రియల్ క్లాత్ అతుక్కోపోయినట్టు ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనకి జాకెట్ వేసుకున్నా కూడా చాలా ఫిట్గా ఉంటుందండి. అందువల్ల అండి రియల్ క్లాత్ లైనింగ్ క్లాత్ వేరియేషన్ రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు పాదం తిప్పుకోవాలండి. ఇక్కడ చూసిన పాదం తిప్పుకొని కానీ కుట్టు వేసుకుంటే మనకి బాగా వస్తుంది. ప్రతి మూలలో కూడా ప్రతి దగ్గర కూడా పాదం లిఫ్ట్ చేసి తర్వాత సూది తిప్పుకోవాలి. మనం మొద్దుగా అట్లాగే తిప్పేసామంటే అది మనకి క్లాత్ కరెక్ట్గా రాదు. స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా చూడండి ఈ చేతి ఇలా జరుపుకుంటూ రావాలి. ఈ స్టిచ్చింగ్ అనేది చూడండి ఈ విధంగా అయితే కంప్లీట్ అవుతుంది. నాకు అవుట్లైన్ మీరు చూస్తున్నా కానీ జస్ట్ 2-3 మినిట్స్లో నేను అవుట్లైన్ వేసేస్తాను. అవుట్లైన్ వేసేసిన తర్వాత మిడిల్లో ఉన్న కైట్ మోడల్ కూడా కుట్టేస్తాను. అది కూడా మీకు చూపిస్తాను. 1 నిమిషంలోనే కంప్లీట్ అవుతుంది. నాకైతే ఇప్పుడు చూస్తున్నా ఇదైతే ఫినిష్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నా ఇక్కడ దాన్ని మళ్ళీ లిఫ్ట్ చేసుకొని షోల్డర్ దగ్గర మీకు ఇది బోరింగ్ అంటే మీకు స్కిప్ చేసుకోవచ్చు. అవుట్లైన్ అయితే మీకు ఐడియా ఉంటే వేసుకోవచ్చు. ఎక్కడ కూడా మీరు జాకెట్కి లైనింగ్ జాకెట్కి వేరియేషన్ రాకుండా చేతితో జరుపుకుంటూ చేయాలండి. ఇది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. చాలామంది కుట్టినప్పుడు ఏంది బ్లౌజ్కి లైనింగ్ క్లాత్కి అతికినట్టు ఉండదు, కొంచెం వేరియేషన్స్ కనిపిస్తుంది. అది అయితే కనిపించకూడదనే చెప్తున్నాను. నేనైతే చూస్తున్నా కదా ఈ విధంగా నీట్గా ఫినిషింగ్ అనేది కావాలి. బ్లౌజ్ ఎంతమంది ఎన్ని కుట్టినా కదండి మనకి ఫినిషింగ్ ఫస్ట్ అండి ఇంపార్టెంట్. ఫినిషింగ్ అనేది చూస్తే మాత్రం చాలా బాగుండాలి. ఆ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తే మాత్రం చాలా బాగుంటుంది జాకెట్ అనేది చూసేదానికి కూడా. ఈ విధంగా మీతో మాటల్లోనే నాకైతే అవుట్లైన్ అయితే కంప్లీట్ అవుతుంది. చూస్తున్నా కదా అవుట్లైన్ అయితే ఎంత ఫాస్ట్గా అయితే ఫినిష్ అయిపోయిందో. అవుట్లైన్ అయిపోయాక మిడిల్లో కైట్ మోడల్ అని చెప్పాను కదా, కైట్ మోడల్ ఎట్లా చేసుకోవాలి చూడండి. ఈ విధంగా కైట్ దాని దగ్గర చూసుకున్న తర్వాత దీనికి ఎక్స్ట్రా క్లాత్ ఉండేదాన్ని నీట్గా కట్ చేసేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడ కూడా ఉంచొద్దు. ఎందుకంటే అవుట్లైన్ అవుట్ సైడ్ ఉండేదంతా వేస్ట్ క్లాత్ అయితే కట్ చేసి నీట్గా పక్కన పడేసుకొని ఇప్పుడైతే మనకు బ్యాక్ పార్ట్లోకి నీట్గా కట్ చేసేసి అవుట్లైన్ మొత్తం ఫినిషింగ్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చి మిడిల్లో కైట్ మోడల్ ఎట్లా కుట్టాలి అనేది చూపిస్తాయి. మెయిన్ ఈ కైట్ మోడల్కి వచ్చాక నెక్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ఇది చాలామంది మిస్టేక్ చేసేది ఎక్కడంటే కుట్టే దగ్గర పోద్దండి. చాలామంది కూడా చెప్పారు. నేను ఆల్రెడీ కటింగ్లో చేపించాను. మేము పాట్ నెక్ కానీ కైట్ మోడల్ నెక్ కానీ పెట్టాము. కానీ మాకు కైట్ మోడల్ రావడం అక్కడ థ్రెడ్డింగ్కి వస్తుంది. ఆ థ్రెడ్ అనేది మాకు అక్కడ ప్రాబ్లం అని చెప్పారు కదా, ఆ థ్రెడ్డింగ్ ఎట్లా చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ చూసినా కదా కైట్ మోడల్ కాడికి వచ్చాక ఇది ఎట్ట కట్ చేసుకోవాలని నేను చూపిస్తాను. ఎట్ట కుట్టాలి ఫస్ట్ ఎట్ట కట్ చేసుకోవాలని కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఏం కట్ చేయొద్దండి. మీరు ఫస్ట్ లైన్ వేసుకోవాలి, కుట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు కటింగ్ అనేది వస్తుంది. చూస్తున్నా ఇప్పుడైతే నేను కైట్ కాడికై వస్తున్నాను. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. చూస్తున్నా కదా ఇక్కడ కొంచెం నేను చూపిస్తున్నాను, మీకు నీట్గా చూపిస్తాను మీకు ఫినిషింగ్ ఎట్లా రావాలనేది.
ఇది సూది కిందకి పంపించేసుకోవాలండి. ఇప్పుడు మాత్రం చూస్తున్నారా ఫస్ట్ అక్కడైతే ఒక కుట్టు వేసుకుంటా రావాలి. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగు మీరు అక్కడ స్టార్టింగ్ వేయద్దు. చూడండి నేను ఎక్కడైతే ఫస్ట్ పాదం పెడుతున్నాను చూస్తున్నారు కదా, పాదం అక్కడ పెట్టింది అక్కడ నుంచి వేసుకుంటారా అండి. ఎందుకంటే అక్కడే మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ అక్కడ నుంచి మనం అవుట్లైన్ వేసుకోవాలి. క్లాత్ మిగలకూడదు మనకి కరెక్ట్గా అంటే అది లైనింగ్ క్లాత్ రియల్ క్లాత్ సేమ్గా ఉండాలి. అందుకోసమని ఈ విధంగా దీనికి అవుట్లైన్ అయితే ఫినిషింగ్ చేస్తున్నాను. దీన్ని అవుట్లైన్ ఫినిషింగ్ తర్వాత ఎలా దీన్ని మనకు బటన్ దగ్గర కుట్టుకోవాలి అది కూడా చూపిస్తానండి మీకు. బటన్ దగ్గర కూడా మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదండి, బటన్ దగ్గర కూడా మీకు చూపిస్తాను. బటన్ దగ్గర కుట్టేటప్పుడు కూడా చిన్న చిన్న మిస్టేక్స్ అండి. ఈ మూలలు చూస్తున్నారు కదా, నేను ఎందుకు రఫ్ చేస్తున్నానంటే మూలల దగ్గర ఖచ్చితంగా మనం పాదం లిఫ్ట్ చేసి ఒక కుట్టు చిన్నగా మనం పాదం లిఫ్ట్ చేసినట్టు కుట్టాలి. ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చాక నేరుగా మనకి కట్ చేస్తాం కదండి, అక్కడ చూస్తున్నా అక్కడ కూడా ఒక స్టిచ్చింగ్ అనేది తీసుకోవాలి. స్టార్టింగ్ నేను ఎందుకు వేయలేదంటే మనం అక్కడ ఫస్ట్ స్టిచ్చింగ్ వేస్తే మనకు ఐడెంటిటీ ఉంది, అందుకని నేను ఫస్ట్ అక్కడ స్టిచ్చింగ్ వేయలేదు. ఇప్పుడు వేస్తాను చూడండి, దీన్ని కుట్టేసిన తర్వాత స్టిచ్చింగ్ అయితే వేస్తాను. చూస్తున్నారు కదా దీనిలో కైట్ మొత్తం కట్ చేసేస్తున్నాను. కైట్ మోడల్ అని చెప్పాను కదా, దాన్ని నీట్గా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. కైట్ కట్ చేసేసిన తర్వాత దానికి స్టిచ్చింగ్ ఎట్ చేయాలో చూపిస్తాను. ఎలా కట్ చేసుకో కైట్ అయితే ఇప్పుడు ఈ విధంగా కైట్ అయితే నేను కట్ చేసేస్తున్నాను. కైట్ కట్ చేసేటప్పుడు కూడా చూసుకోవాలి ఫస్ట్. మీరు చూడండి నాకు అంతా డిస్టర్బెన్స్ అవుతుందండి బయట. చూస్తున్నారు ఈ విధంగా అయితే నీట్గా కట్ చేసుకోవాలి. అవుట్లైన్ కైట్లో ఉండ మోడల్లో మొత్తం కట్ చేసేసుకోవాలి. చూస్తున్నాను ఈ విధంగా కైట్ అయితే నేను కట్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు బటన్ దగ్గర అయింది, ఇది బటన్ దగ్గర కూడా ఇప్పుడు ఒక కుట్టు వేస్తున్నాను. మెయిన్ ఇంపార్టెంట్ ఇది అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మనం బ్యాక్ టక్స్లు అనేది వేస్తాం. టక్స్లు ఎక్కడ వేస్తామంటే మనం మెయిన్ చూస్తున్నా కదా మీకు షోల్డర్ దగ్గర పట్టుకోవాలి. షోల్డర్ దగ్గర మిడిల్లో పట్టుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి, మనం బ్లౌజ్కి షోల్డర్కి అక్కడ షోల్డర్ మిడిల్లో పట్టుకొని ఇలా పట్టుకోవాలండి. మెయిన్ ఇక్కడ ఎందుకంటే చాలామంది షోల్డర్స్ జారిపోతున్నాయి అన్న కదా, మనం దేనికైనా ఇప్పుడు ఒక మ్యాథ్స్ ప్రాబ్లం చేయాలన్నా ఫార్ములా ఇంపార్టెంట్, ఏదైనా సైన్స్లో ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా మనకి ఖచ్చితంగా ఫార్ములా అనేది ఉంటుంది కదా, దీనిలో కూడా మనకి షోల్డర్స్ జారిపోతాయంటే రీజన్ అదే అండి. ఎందుకంటే మనం కరెక్ట్గా మిడిల్లో పెట్టుకుంటే మనకు షోల్డర్స్ అని జారు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మిడిల్లో పెట్టుకోవాలండి. ఖచ్చితంగా మిడిల్లో పెట్టుకొని అక్కడ మనకి బ్యాక్ టక్స్లు అనేది వేయాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అని చాలామందికి చెప్తున్నాను కూడా. ఈ విధంగా అయితే మనకి టక్స్లు అయితే వేసేసుకోవాలి. నీట్గా వేసేసుకున్న తర్వాత దీని పక్కన కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నా కదా ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. దీనికి నేను మళ్ళీ పైపింగ్ అయితే వేయాలి. పైపింగ్ వేసేటప్పుడు మళ్ళీ చెప్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్కి అయితే నేను 1, 2 అని మీకు ముందే చెప్పాను కదండి. నాకు లైనింగు రియల్ క్లాత్ వేరియేషన్స్ కనిపిస్తుందని నేను చెప్పాను కదా, అందుకని దీన్ని ఇట్లా కట్ చేసేసుకున్నాను. ఇట్లా కట్ చేసేసుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు ఏది ఫ్రంట్కి వేయాలి ఏది బ్యాక్కి వేయాలి అనేది 1, 2 అని పెట్టుకున్నాను కదా, అది చూస్తున్నా కదా ఈ విధంగా నేనైతే లూజ్ కుట్టు పెట్టేసి దీన్ని అవుట్లైన్ అయితే వేసేస్తాను. నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఏది కూడా స్కిప్ చేయలేదండి. మీది ఉన్నట్టే ఇక్కడ చూపిస్తున్నాను. నాకు 150 మినిట్స్ పట్టిందండి. 1 అవర్ 50 మినిట్స్ పట్టింది ఈ కైట్ మోడల్ నెక్ కుట్టడానికి. దీనికి ఇంకా ఏంటంటే హెమ్మింగ్ ఉక్సులు కాజాలు కట్టి ఇంకొక 10 to 15 మినిట్స్ పట్టింది. అది కూడా మీకు చెప్తున్నాను. ఎందుకంటే 2 అవర్స్ ఈజీ టు నాకు 1 బ్లౌజ్ స్టిచ్చింగ్కి. ఇది మామూలుగా బోటిక్లో కుట్టించుకోవాలంటే 1000 అవుతుంది. మామూలుగా మన కాడైతే 400, 500 కుట్టించుకుంటారండి. ఇది చూపిస్తున్నాను అది మీకు. ఇక్కడ చూస్తున్నా కదా ఈ విధంగా అయితే నీకు అవుట్లైన్ ఫినిష్ అయిపోతుంది. ఒక మాటల్లో ఉన్నప్పుడే అవుట్లైన్ చూస్తున్నా కదా, నాకైతే నేను ఎక్కడ కూడా స్కిప్ చేయలేదు. మీకు ఎక్కడ కూడా రియల్ క్లాత్కి దీనికి ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి వేరియేషన్స్ అనేది ఎక్కడ కూడా కనిపించదు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ బట్టి ఆటోమేటిక్గా అది ఫాస్ట్గా అయిపోతుంది. మీకు చూపిస్తుండగానే నాకు ఎంత ఫాస్ట్గా అయిపోయిందో చూడండి. దీనికి ఎక్స్ట్రా క్లాత్ ఉన్నదంటే కట్ చేసేస్తున్నాను. మీకు ఎక్స్ట్రా క్లాత్ ఎప్పుడు కూడా వేస్ట్ అంటే దీనికి 1 పాయింట్ ఎక్కువ ఉన్నట్టే కట్ చేసుకోండి. లైనింగ్కి రియల్ క్లాత్కి 1 పాయింట్ ఎక్కువ ఉన్నట్టు కట్ చేసుకోండి. ఎందుకంటే రియల్ క్లాత్ ఎప్పుడైనా పిగిలే క్లాత్లు ఉంటే పిగులుతాయండి. అందుకోసమని లైనింగ్ క్లాత్ కంటే ఆ రియల్ క్లాత్ 1 పాయింట్ ఎక్కువ ఉండేటట్టు కట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా దీనికి మనకి కంప్లీట్ అయిపోయింది కదా, ఒక పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ కూడా కట్ చేసేస్తాను. ఇదే విధంగా ఈ అవుట్లైన్ అయితే వేసేసి తర్వాత మీకు ఫ్రంట్ బూస్ట్ టాప్లు చాలామంది ఫ్రంట్ పార్ట్స్ కరెక్ట్గా రాదు, షేప్ అనేది కరెక్ట్గా రాదంటారు. మెయిన్ కరెక్ట్గా రాకపోవడానికి రీజన్ నేను చూపిస్తాను. అది కూడా మెయిన్. ఇది సెకండ్ పార్ట్ అండి, సెకండ్ ఫ్రంట్ పార్ట్. ఇది కూడా ఎట్లా కుట్టాలి, ఇది కూడా ఏంటంటే సేమ్ అండి యాజ్ టీజ్గా. దీన్ని స్కిప్ చేసేద్దాం అనుకున్నాను, మళ్ళీ మీకు కొంత కన్ఫ్యూజ్ అనేది వస్తుందని చెప్పి నేను స్కిప్ చేయలేదు.
లేదు. ఇప్పుడు ఇది కూడా నీట్గా దీనికి అవుట్లైన్ అయితే వేసేసుకొని దీన్ని నీట్గా కుట్టేసుకోవాలి. అవుట్లైన్ వేసేటప్పుడు చూడండి ఈ విధంగా పాదాన్ని లిఫ్ట్ చేసి, నేనైతే పాదం కింద చేయి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా కానీ మనకి పాదం లిఫ్ట్ చేసుకుంటా కుట్టుకుంటా వస్తే మనకి ఈజీగా అయిపోద్దండి. నాకేంటంటే రియల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి ఎక్కడ వేరియేషన్స్ రాకుండా నేను ముందుగా కట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇంత ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే మనం మెషిన్ మీదే దాన్ని కట్ చేసుకోకుండా పెట్టుకున్నాం అంటే చాలా లేట్ అవుద్ది. లేట్ ప్రాసెస్, చాలా రిస్క్ అవుద్ది. అందుకోసం ఏంటంటే రియల్ క్లాత్కి మనం ఫ్రంట్ పార్ట్స్, హ్యాండ్స్ అనేది కట్ చేసుకొని మిషన్ మీదకి వస్తే చాలా ఫాస్ట్గా అవుద్ది. అందుకోసం నేను ముందుగా కట్ చేశాను. అది కటింగ్ చేసేది కూడా మీకు వీడియోలో చూపించాను. ఎందుకంటే మీకు కొంచెం ఫాస్ట్నెస్ రావాలని చెప్తున్నాను. ఈ విధంగా అయితే ఈ ఫ్రంట్ పార్ట్లో అయితే 2 కంప్లీట్ అయిపోయాయి. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్లో 2 అయిపోయాయి. దీనికి ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది, దీన్ని కట్ చేసేస్తాను. కట్ చేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు ఎక్కడ మనకి షేప్స్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఎట్ట వేసుకోవాలి అనేది చూపిస్తాను. అది కూడా మీకు షేప్స్ ఎలా పర్ఫెక్ట్గా రావాలో అది మీకు నేర్పిస్తాను. అవుట్ ఉన్న క్లాత్ అంతా నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్స్ పర్ఫెక్ట్గా ఎట్లా రావాలి, ఏ విధంగా పట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అది కూడా చూపిస్తానండి. మెయిన్ ఫ్రంట్ పార్టే లేడీస్ చెక్ చేసుకుంటారు. అందుకోసమనే ఫ్రంట్ పార్ట్ నీట్గా రావాలంటే దానికి మెజర్మెంట్స్ ఎలా చేయాలని నేను చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మెజర్మెంట్స్ ఇదైతే అవుట్లైన్ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఎట్లా కుట్టాలి అనేది ఒక ఫ్రంట్ పార్ట్ అయితే కుట్టి చూపిస్తానండి, మీకు ఎట్లా కుట్టాలని చెప్తున్నాను. సెకండ్ అయితే నాకు టైం లేదు, ఎక్కువ లెంత్ అయిపోతుంది, అందుకని దాన్ని స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా చూడండి. చూస్తున్నారు ఇప్పుడు 2 మామూలుగా చూపించాను కదా, 2 పాయింట్లు ఉన్నాయని చెప్పాను కదా, ఆ 2 పాయింట్లను ఒకే దగ్గర పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని మనం ఫస్ట్లో చూపిస్తాను 2.5, 2.7 అని చెప్పాను కదా, ఆ పాయింట్లు 2 ఒకే దగ్గర పెట్టేసి ఇలా కుట్టేసుకోవాలి. ఈ కుట్టు అనేది కంపల్సరీగా వేసుకోవాలండి. ఈ కుట్టు అయితే వేసేస్తున్నాను. ఈ కుట్టు వేసేసిన దగ్గర ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, అది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ 2 ఇక్కడ ఏంటంటే ఉక్సుల దగ్గరకు వచ్చే దగ్గర ఈ 2 కూడా సమానంగా ఈక్వల్గా పెట్టుకోవాలి. చూస్తున్నారు, 2 ఈక్వల్గా పెట్టుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఎప్పుడు కూడా రఫ్ చేసుకుంటూ వేసుకోవాలి, ఎందుకంటే మన కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. అందుకని రఫ్ చేసుకుంటూ వేసుకుంటూ రావాలి. చూసినాక ఇక్కడైతే ఏ విధంగా వేస్తానో ఈ కుట్టు అయితే వేసేసుకుంటారు. ఇక్కడ మిడిల్లోకి చూసిన ఈ 2 పార్ట్లకి మిడిల్లోకి రావాలండి ఈ పైన. ఇది నేను ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్స్ అనేది పర్ఫెక్ట్గా రాణిస్తాను ఎందుకంటే ఇదే మెయిన్ లేడీస్ అనేది వాళ్ళకి ఫిట్టింగ్కి మెయిన్ బ్లౌజ్ ఫిట్టింగ్ అంటే ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ వాళ్ళకి మెయిన్ అదే ఇంపార్టెంట్ చెక్ చేసుకుంటారు. అక్కడే మెయిన్ ఏంటంటే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే మనకు బ్లౌజ్ అనేది పాడైపోద్ది. ఈ మిస్టేక్స్ రాకుండా చూడండి, ఇప్పుడైతే నాకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో జాకెట్ అనేది చూపిస్తా చూడండి. ఎంత పర్ఫెక్ట్గా బూస్టర్స్ దగ్గర ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. మీకు ఇది చూడండి, ఇది ఇక్కడ మీకు మూలలంతా నీట్గా చూపిస్తాను. మనకి ఇది ఈ విధంగా షేప్ అనేది వస్తే మనకి చాలా ఇక్కడ ట్రయాంగిల్స్ షేప్లో వచ్చింది చూస్తున్నాం కదా, ఈ షేప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ షేప్ వచ్చేసిన తర్వాత దీన్ని అయితే ఒక ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ ఫ్రంట్ పార్ట్ కూడా నేను వీటికి చూపిస్తాను మీకు. ఇంకా చూసిన 2 పార్ట్లను చూడండి ఎంత దగ్గర పెట్టేసానో, ఆ దగ్గర పెట్టేసిన దాన్ని రెండిట్లను కుట్టేసుకోవాలి. ఇది చూపిస్తున్నాను మీకు, మరీ చూపిస్తున్నాను మీకు కొత్తగా ఉండే వాళ్ళకైతే. ఈ రెండిట్లని ఇక్కడ పెట్టేసుకొని ఇలా వీటిని ఒక కుట్టు అయితే వేసుకోవాలి. దీన్ని మనకి ఏంటంటే ఒక కోన్ మోడల్లోకి రావాలండి ఫస్ట్ వచ్చేదాన్ని. ఒక సైడ్కి ఎక్కువ లాగొద్దండి, ఎందుకంటే ఎక్కువ లాగితే బ్రెస్ట్ సైజ్ అనేది పైకి షేప్ అనేది పైకి వెళ్ళొద్దు. అందుకని ఎక్కువ లాగొద్దు. జస్ట్ ఒక 3 ఇంచెస్కే మామూలుగా టేప్తో 3 ఇంచెస్ దానికి. ఇది 2 సమానంగా పెట్టండి. 1/2 ఇంచ్కి రఫ్ చేసుకుంటూ చూడండి ఈ విధంగా 3 పాయింట్స్ కానీ ఇది కూడా 3 పాయింట్స్కి ఫినిష్ చేసుకుంటూ లాక్కుంటా. ఇది మాత్రం చూస్తున్నా దీనికి ఆపోజిట్గా రావాలి, అందుకని ఈ 2 సమానంగా పట్టుకొని చూపిస్తున్నాను చూడండి. ఈ 2 సమానంగా పట్టుకోవాలి. మిడిల్లోకి అక్కడ చూసినాక ఒక పాయింట్ అనేది వచ్చింది కదా మనకి, ఆ పాయింట్ మిడిల్ సమానంగా చూడండి. ఈ 2 పార్ట్స్ ఒకే దగ్గర సమానంగా పెట్టుకొని ఇక్కడ 4 ఇంచెస్ దాకా వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ 3 ఇంచెస్ లాగా లాగాము, ఇక్కడికి వచ్చాక 4 ఇంచెస్ కింద రాసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా అయిపోగానే ఇక్కడైతే కట్ చేసుకుంటాము. ఇది కూడా చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి బూస్టప్ అనేది. ఫ్రంట్ పార్ట్స్ 2 చూడండి ఎంత బాగా వచ్చిందో నాకైతే చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాక నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో అయిపోయాయి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. మనకి హ్యాండ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. హ్యాండ్స్కి ఇక్కడ జాయింట్ అనేది వేసుకోవాలండి. జాయింట్లో వేసుకోవాలంటే ఫస్ట్ 2 సపరేట్ చేస్తున్నాను. 2 సపరేట్ చేసుకోవాలని చెప్తున్నాను కదండి. హ్యాండ్స్ 2 సపరేట్ చేస్తాను. 2 హ్యాండ్స్ ఒకేసారి మన కటింగ్లో వస్తుంది కాబట్టి ఈ హ్యాండ్స్కి ఇప్పుడు ఇది ఏంటంటే ఎక్స్ట్రా క్లాత్ కావాలి, అందుకని ఎందుకంటే వీళ్ళకి కొంచెం లెంత్గా ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నా కదా, దీనికైతే జాయింట్ అయితే వేయాలి. జాయింట్ వేయాలంటే క్లాత్ అనేది మనకు పర్ఫెక్ట్గా లేదు కాబట్టి
కొంచెం చిన్న చిన్నవి కట్ చేసుకొని జాయింట్లు అనేది వేసేస్తున్నాను. ఈ జాయింట్ వేసేటప్పుడు చూడండి నీట్గా కరెక్ట్గా మనకి లెంత్ చూస్తున్నారు కదా, అక్కడ ఎంత సైజు కావాలనేది చూసుకొని కట్ చేసుకోవాలి. చూస్తున్నాను నేను ఇప్పుడు నాకైతే క్లాత్ సరిపోలేదని చెప్పాను కదండి. చూడండి ఈ విధంగా నేనైతే చిన్న చిన్న పార్ట్స్ కట్ చేసేసి లెంత్ పెంచుతున్నాను. చూడండి మనకి మెయిన్ ఏంటంటే పైన మెయిన్ ఇంపార్టెంట్, కింద ఏంటంటే మనకి కటింగ్లో పోద్ది. అందువల్ల కింద అంత ఇంపార్టెంట్ కాదు, పైనే మెయిన్ ఇంపార్టెంట్. పైన కొంచెం పెద్ద సైజు ఉండేటట్టు చూసుకోవాలి, కిందకు వచ్చాక తక్కువ వేసుకున్నా నో ప్రాబ్లం. అందుకోసం అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే దాన్ని జాయింట్ అయితే చేసేస్తున్నాను. హ్యాండ్స్ మనకేంటంటే సన్నగా ఉండే వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోద్దండి, కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకైతే సరిపోదు. అందుకోసంగా మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళ కోసం ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా కొంచెం లెంత్ అనేది పెంచుకోవాల్సి వస్తుంది హ్యాండ్స్ కాడ. అందుకోసమే ఈ జాయింట్స్ అనేవి పడతాయి. చాలామందికి అయితే పడుతుంది, కొందరికైతే పడదు, అది కూడా చెప్తున్నాను. సన్నగా ఫస్ట్ స్టార్టింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకైతే సన్నగా ఉన్న వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకోండి. ఇదైతే చూస్తున్నాగా ఒక కుట్టు వేసేసిన తర్వాత దానిపైన ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. ఆ కుట్టు అనేది కూడా పర్ఫెక్ట్గా రావాలి. చూసినారు, ఆ కుట్టు వేసేస్తే మనకి ఏంటంటే జాయింట్ చేసినట్టు కూడా కనిపించదండి. అందువల్ల మీకు చెప్తున్నాను. ఈ విధంగా చూడండి, ఒక సైడ్ అయిపోయింది, మాటల్లోనే ఇంకొక సైజు కూడా వేసేస్తాను. దీన్ని కూడా ఇట్లా కట్ చేసుకొని జాయింట్ వేసేస్తున్నాను. ఇక్కడ ఈ క్లాత్ కట్ చేసి జాయింట్ చేస్తాను. ఇది ఒక హ్యాండ్ అయితే ఒకటే చూపిస్తానండి, రెండో హ్యాండ్కి అయితే టైం చాలా లెంత్ అయిపోయింది. అందుకోసం అండి ఒక హ్యాండ్కి కట్ చేసి చూపిస్తున్నాను, రెండో హ్యాండ్కి అయితే నేను వేసేస్తున్నాను ఆల్రెడీ, అది కూడా చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా అయితే జాయింట్ వేసేటప్పుడు మెయిన్ ఏంటంటే 2 కుట్లు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా మనకి ఒక కుట్టు ఉడిపినా రెండో కుట్టు సేఫ్టీగా ఉండదు జాయింట్ కాబట్టి, మళ్ళీ మనం దాన్ని పదే పదే కుట్టలేమండి. ఎందుకంటే ఇది హ్యాండ్స్ జాయింట్ అంటే కరెక్ట్గా మనకి లోపల మనకి ఖర్చులోకి వెళ్ళొద్దండి. వీళ్ళు చాలా ఎక్కువ ఖర్చు పెట్టండి అని చెప్పారు. అందువల్ల ఏంటంటే కొంచెం లెంత్ ఎక్కువ పెట్టాలి. అందుకోసం దీన్ని అయితే చూస్తున్నారు, ఈ విధంగా అయితే దీన్ని కుట్టేస్తున్నాను. ఒక కుట్టేసిన దానిపైన ఇంకొక కుట్టు వేస్తున్నాను. మీకు బోరింగ్ అనిపించవచ్చు, బట్ ఏదైనా ఇది ఒక సబ్జెక్ట్ మీకు తెలుస్తుంది. ఆ సబ్జెక్ట్ తెలియడం కోసమే నేనైతే చెప్తున్నాను. చూస్తున్నాను కదా, ఈ విధంగా అయితే ఒక హ్యాండ్ అయితే జాయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏంటంటే మెయిన్ క్లాత్ దీనికి సరిపోద్దా లేదో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుందా దాన్ని కట్ చేసుకొని నీట్గా ఫినిషింగ్ అనేది పెట్టుకోవాలి. చూడండి ఇదైతే కంప్లీట్ అయింది. ఇప్పుడు చూడండి ఇది రియల్ క్లాత్ కాబట్టి ఇది కూడా 2 హ్యాండ్స్ కాబట్టి దీన్ని సపరేట్ చేయాల్సిన రియల్ క్లాత్ కూడా సరిపోదండి. ఎందుకంటే మనకి ఇచ్చింది వాళ్ళు 80 సెంటీమీటర్స్ ఇచ్చారు. రియల్ క్లాత్ కూడా మనకు సరిపోదు. రియల్ క్లాత్ కూడా సేమ్ అండి యాస్టీజ్గా. దీనికి కూడా ఏంటంటే మనం కొంచెం క్లాత్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవాలి. అందువల్ల ఏంటంటే మీరు చూడండి ఈ విధంగా అయితే దీన్ని కట్ చేసేస్తున్నాను, 2 సపరేట్ చేస్తున్నాను. ఇవి 2 కూడా కట్ చేసి సపరేట్ చేసేసిన తర్వాత దీనికి కూడా జాయింట్స్ వేసుకోవాలి. మన టైం బ్యాడ్ అంటే ఇదే ఏంటంటే శారీ క్లాత్ అయినప్పుడు మనకు 1 మీటర్ ఇస్తాడు, లేదు 80 సెంటీమీటర్స్ అయినా దీనికి ఇక్కడ చూడండి ఇదైతే మనకు సరిపోలేదు. ఇది లాంగ్ హ్యాండ్స్ కాబట్టి షార్ట్ హ్యాండ్స్కి అయితే సరిపోయి ఉండేది, లెంత్ అనేది సరిపోలేదు. అందుకోసం దీన్ని కూడా మనం జాయిన్ చేసుకోవాలి. ఇది కూడా జాయిన్ చేసేటప్పుడు నేను చెప్తాను కదా 2 పర్ఫెక్ట్గా వేసుకోవాలండి. ఇది చూసినాక మనకి మెయిన్ ఏంటంటే సంకల్లోకి వచ్చే పార్ట్ దగ్గర ఎక్కువ క్లాత్ కావాల్సి వస్తుంది. అందువల్ల ఏంటంటే దాన్ని నీట్గా కట్ చేసుకొని నీట్గా వేసుకునేటప్పుడు మనం జాయింట్ వేసామన్న కనిపించకుండా వేసుకోవాలి. అందుకోసం మెయిన్ చెప్తున్నాను. నేను చూస్తున్నాను కదా, ఈ విధంగా ఎక్కువ జాయింట్స్ దగ్గర మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎక్కడ ఒక కుట్టు ఉడిపినా జాకెట్ మొత్తం వేస్ట్ అయిపోద్ది. అందువల్ల ఏంటంటే జాయింట్ వేసేటప్పుడు 2 కుట్లు అయితే వేసుకోండి. ఇక్కడ చూసినా కదా, ఈ విధంగా అయితే నేను కంప్లీట్గా ఇది ఒక సైడ్ వేసేస్తున్నాను. ఇంకా బ్లౌజ్కి అయితే నేను ఇంకో హ్యాండ్కి అయితే వేసేస్తాను డైరెక్ట్గా, టైం లెంత్ అయిపోతుంది. ఇక్కడైతే చూసినాగా ఈ విధంగా అయితే ఫస్ట్ జాయింట్ వేసేటప్పుడు రఫ్ చేసుకోండి. రఫ్ చేసుకొని జాకెట్కి హ్యాండ్స్కి జాయింట్ అనేది వేసుకోవాలి. ఎక్కడ కూడా మిస్టేక్స్ కనిపించకూడదు. మీకు ఇక్కడ అనుకోవచ్చు, ఇక్కడ మనకు పట్టు క్లాత్ కదా, అంటే డిజైన్ ఉంది కదా, మనకి ఇక్కడ ఏంది ప్లెయిన్ క్లాత్ వేస్తున్నారు అనుకోవచ్చు. పట్టు అంటే డిజైన్ క్లాత్ అయితే నాకు లేదు ప్రజెంట్. అందువల్ల ఏంటంటే ఇది మనకి లోపల ఖర్చులోకి వెళ్ళద్ది. అందువల్ల ఏంటంటే మనకి ప్రాబ్లం ఉండదు. డిజైన్ క్లాత్ మాత్రం మనకు కంప్లీట్ హ్యాండ్కి వస్తుంది. మీకు ఓవరాల్గా బ్లౌజ్ అయిపోయిన తర్వాత మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, లోపల కేవలం ఖర్చు కోసమే దీన్ని ప్లెయిన్ క్లాత్ అయితే వేస్తున్నాను. అక్కడ చూసుకొని ఫస్ట్ మీకు ఈ ఒక కుట్టు వేసేసిన తర్వాత దానిపైన ఇంకొక కుట్టు వేస్తున్నాను. ఇక్కడ మనకు జాయింట్ చేసినట్టు కూడా కనిపించదండి. నేనేంటంటే ఫస్ట్ దీనికి ఆరెంజ్ కలర్ శారీ కదా, ఆరెంజ్ కలరు దీనికి వేద్దాం అనుకున్నానండి. దీనికి గోటు వేద్దాం అనుకున్నాను, కానీ ఆరెంజ్ కలర్ గోటు దీనికి వేస్తే అంత లుక్గా అనిపించలేదు. చాలా టైం వేస్ట్ అయింది. అయితే దీన్ని అయితే నేను ట్రై చేసి చాలా టైం వేస్ట్ అయింది. అందుకోసం ఏంటంటే దీనికి సిల్వర్ కలర్ గోట్ అయితే దీనికి పర్ఫెక్ట్గా సెట్ అయింది. అదే ఫైనల్గా ఫస్ట్ ఆరెంజ్ కలర్ గోటు వేసి తీసేసానండి నేను. అందుకోసం మీకు చెప్తున్నాను. ఫస్ట్ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వాయిస్ రికార్డింగ్ చెప్తున్నాను, అందుకని కూడా చెప్తున్నాను మీకు.
ఇంకా చూస్తున్నా కదా నాకైతే ఇంకో సైడ్కి కూడా నేను వేస్తున్నాను. ఎప్పుడు కూడా మనకి శారీకి వేసేటప్పుడు గోట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ గోట్ అనేది అవుట్లైన్ మనకి ఆ గోట్ అవుట్లైన్ కనిపించే విధానం బట్టి మనకి జాకెట్ లుక్ అనేది కనిపిస్తుంది. అది అయితే మెయిన్ ఇంపార్టెంట్ చెప్తున్నాను కదా మీకు. ఈ విధంగా అయితే నేను కటింగ్ అయిపోయిన తర్వాత దీనికి చూడండి ఇక్కడ మనకి మెయిన్ ఇక్కడ సైడ్కి వేసేది అంతా మనకి ఖర్చులోకి పోద్ది. ఇది మీకు బోరింగ్ అనిపించవచ్చు, బట్ ఇది మాత్రం ఫ్యాక్ట్. మీకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మనకి ఇది డిజైన్ క్లాత్ కదా, ఇక్కడ ఏమవద్దు అనుకుంటారేమో. ఇది మాత్రం మనకి లోపల ఖర్చులోకి వెళ్ళదు, మనకి ఏది కూడా కనిపించదండి. అందువల్ల ఏంటంటే ఇక్కడ నీట్గా కట్ చేసుకోవాలి. ఏదైనా తీసుకున్నప్పుడు దాని మీద కానీ కుట్టేసామంటే అక్కడ మనకి వేరియేషన్స్ కనిపిస్తుంది అండి. క్లాత్కి రియల్ క్లాత్కి వేరియేషన్స్ అంటే హోల్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. అందువల్ల దాన్ని నీట్గా కట్ చేసుకొని పీసులన్నీ కట్ చేసుకొని దానిపైన జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది మెయిన్. ఇక్కడ చూసినాక నాకైతే జాయింట్ కూడా అయిపోయింది మాటల్లోనే. దీనిపైన ఇప్పుడు ఏంటంటే దీన్ని రివర్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బ్యాక్ పార్ట్ కట్ చేసినట్టు బ్యాక్ పార్ట్ రివర్స్ చేసినట్టు దీనికి రివర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే డైరెక్ట్ మన హ్యాండ్కి అవుట్లైన్ వేసుకుంటాం. అండ్ ఫ్రంట్ మనకి చూపిస్తాను, అది కూడా చూపిస్తాను మీకు. చెప్పిదా మీకు అర్థం కాదు. ఇది ఎలా చేయాలి అనేది సింపుల్గా చూపిస్తానండి మీకు. ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి నాకు ఒక హ్యాండ్ అయిపోయింది, ఇంకో హ్యాండ్ నేను డైరెక్ట్ వేసేస్తాను. ఇక్కడ చూసినా ఇదే హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ క్లాత్కి దీనికి అటాచ్ చేస్తాను. చూసినాక లైనింగ్ దీన్ని రివర్స్ చేసుకోవాలి. లైనింగ్ లోపలికి వెళ్ళేది చూసుకొని దీన్ని డైరెక్ట్ అటాచ్ అవుట్లైన్ వేసేసుకోవాలి. దీనికి అవుట్లైన్ ఇక్కడ నేనైతే రివర్స్ చేయనండి, ఎందుకంటే రివర్స్ చేసే అంత వేస్ట్ టైం అవుద్ది. ఇక్కడ రివర్స్ చేయకుండా మనకి ఎట్లా గోటు వేస్తాం కాబట్టి అందువల్ల ఏంటంటే డైరెక్ట్గా దీన్ని నీట్గా అవుట్లైన్ అయితే వేసేసుకోవాలి. అవుట్లైన్ వేసేసిన తర్వాత దీనికి నెక్స్ట్ వచ్చాక పైపింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. చాలామంది థ్రెడ్ పెట్టి పైపింగ్ చేస్తారు, ఆ థ్రెడ్డింగ్ అవసరం లేదు. పైపింగ్ వేసేటప్పుడు మనకి మెయిన్ ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, పైపింగ్ అనేది ఎలా వేయాలి అనేది కూడా మీకు చూపిస్తాను. అది ఎంత పర్ఫెక్ట్గా చూస్తున్నాను కదా, ఇట్లా డైరెక్ట్ అవుట్లైన్ అయితే వేస్తున్నాను. ఇక్కడ చూసుకోండి, మీకు లైనింగ్ క్లాత్కి రియల్ క్లాత్కి ఎంత వేరియేషన్స్ రాకుండా నేను పర్ఫెక్ట్గా ఎంత ఫాస్ట్గా లాగేస్తున్నాను. చూస్తున్నారు కదండి. ఇట్లా మనం పాదం కాడ చేతులు ఉంటే మనకి ఈజీగా అవుద్ది, ఫాస్ట్గా అయిపోద్ది. అదే చెప్తున్నాను మీకు. హ్యాండ్కి అయితే అవుట్లైన్ అయితే కంప్లీట్గా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే దీనికి పైపింగ్ కూడా ఒక హ్యాండ్కి పైపింగ్ వేసి చూపిస్తాను. నెక్స్ట్ హ్యాండ్కి అయితే నేను డైరెక్ట్గా వేసి చేసేస్తాను, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. వీడియో చూసే వాళ్ళు కూడా మీకు బోరింగ్ ఉండొచ్చు. ఇది చూస్తున్నారు కదా, అవుట్లైన్ అయితే కంప్లీట్ అయింది. ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసేసుకోవాలి. మనకు పైపింగ్ వేసుకునేటప్పుడు కూడా కొంచెం నీట్గా కింద ఫినిషింగ్ కట్ ఉండేది కదా, అది కూడా నీట్గా ఉండాలి. అందుకోసం దాన్ని కూడా కట్ చేసేస్తాను. ఇక్కడ చూస్తున్న అవుట్లైన్ అంతా నీట్గా కట్ చేసేస్తున్నాను. అవుట్లైన్ కట్ చేసిన తర్వాత దీనికి మనం ఫినిషింగ్లో చూస్తున్నారు కదా, నేనైతే ఫస్ట్ ఆరెంజ్ కలర్ క్లాత్ వేసానండి, అందుకని నాకు చాలా టైం వేస్ట్ అయింది. అందుకని మీరు ఫస్ట్ పైపింగ్ ఏది వేస్తే బాగుంటుందని చూసుకోవాలి. నేనైతే ఇక్కడ చాలా టైం పట్టింది నాకు. ఫస్ట్ పైపింగ్ వేసాను, వేసేసిన తర్వాత దాన్ని ఇప్పడం చాలా కుట్టే అంత ఫాస్ట్, ఇప్పుడు దాంట్లో చాలా స్లో అవ్వద్దని, మనకి ఎక్కడ బ్లౌజ్ డ్యామేజ్ అవుద్దని. అందుకని నేను వైట్ కలర్ తీసుకున్నాను. దీనికి సిల్వర్ కలర్ గోట్ అయితే వేద్దామని తీసుకున్నాను. గోటు కోసం సన్నగా పొడవుగా జస్ట్ 1.5 ఇంచ్ ఉండేటట్టు తీసుకొని దీన్ని ఫస్ట్ రఫ్ చేసుకొని నేను నేరుగా గోటుకి పైపింగ్ చూడండి ఈ విధంగా పైపింగ్ లాక్కోరావాలి. రెండుగా ఫోల్డింగ్ చేసుకొని దీన్ని డైరెక్ట్గా ఒకేసారి దీనికి మనకి అవసరం లేదండి, ఎందుకంటే హెమ్మింగ్ అవసరం లేకుండా 2 కుట్లు వేసేస్తే సరిపోతుంది పైపింగ్కి. ఇప్పుడు చూస్తున్నా కదా, నేనైతే 2 స్ట్రైట్ క్లాత్ తీసుకుని మీకు కనిపిస్తుంది. స్ట్రైట్ క్లాత్ 2గా ఫోల్డింగ్ చేసుకున్నాను. అంటే ఓపెన్స్ వచ్చేది మిషన్ సైడ్ ఉంది, ఫోల్డింగ్ వచ్చేది మన కెమెరా సైడ్ కనిపిస్తుంది. చూస్తున్నా కదా, ఈ విధంగా అయితే ఫోల్డింగ్ పెట్టుకొని దీనికైతే పైపింగ్ అయితే లాగుతున్నాను. పైపింగ్ చూడండి ఎంత మనకి థ్రెడ్ కూడా అవసరం లేదండి. చాలామంది థ్రెడ్ పైపింగ్ అని వేస్తారు కదా, థ్రెడ్ కూడా అవసరం లేకుండా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో పైపింగ్, అది కూడా చూపిస్తాను మీకు. ఇది ఏంటంటే కుట్టేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా కుట్టుకుంటే సరిపోతుంది, అది కూడా మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడైతే కంప్లీట్ అయింది. ఇక్కడ మీకు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి అవుట్ సైడ్, దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ ఉన్నా కూడా అక్కడ మనకి పైపింగ్ సరిగ్గా రాదు, అందుకని నీట్గా దాన్ని కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఫోల్డింగ్ పెట్టుకున్నాం. చూస్తున్నాం, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే పైపింగ్ మనకి ఎంత సైజు కావాలి అనేది మనం డిసైడ్ చేసుకొని దాన్ని ఫోల్డింగ్ అలా. కానీ ఎక్కువ పైపింగ్ పెట్టకూడదండి, ఎందుకంటే లుక్ అనేది బాగుండదు. అందుకే సన్న పైపింగ్ అనేది పెట్టుకోవాలి. చూసినట్లయితే నాకైతే పైపింగ్ ఎలా వచ్చిందో, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అది కూడా మీకు చూపిస్తాను. ఇలా పైపింగ్ అనేది చాలా సింపుల్గా అయిపోద్ది.
చాలామంది ఏంటంటే పైపింగ్ చేసే దగ్గర మిస్టేక్స్ వస్తుంటాయి అనుకుంటారు, కానీ మనం ఫోల్డింగ్ చేసుకునే దాన్ని బట్టి క్లాత్ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే గోటు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను, కంప్లీట్ అయ్యాక చూపిస్తాను. ఇది ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది నాకైతే. నెక్స్ట్ వచ్చి ఈ హ్యాండ్ అయిపోగా నెక్స్ట్ ఇంకో హ్యాండ్కి అయితే నేను వేస్తాను. నెక్స్ట్ వచ్చి మీకు జాయింట్ చేసేది చూపిస్తానండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లు షేప్ పట్టీలు, ఇంకా మనకు షేప్ పట్టీలు అనేది ఇంకా కంప్లీట్ కాలేదు, ప్రాసెసింగే కాలేదు. అది కూడా మీకు చూపిస్తాను, ప్రాసెస్ ఎట్లా చేయాలి షేప్ పట్టీస్ అనేది. షేప్ పట్టీలు కూడా ఒకటే కుట్టి చూపిస్తాను, ఇంకోటి మీరు డైరెక్ట్గా కుట్టొచ్చు, అది కూడా చూపిస్తాను. ఇది కూడా చూసిన పైపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మాటల్లోనే నాకు పైపింగ్ అయితే ఒకటి అయిపోయింది. ఎప్పుడు కూడా పైపింగ్ వేసినప్పుడు నెక్ మాత్రం 2 కుట్లు వేయొద్దండి. ఎందుకంటే నెక్ కాడ 2 కుట్లు వేయడం వల్ల టైట్ తగలొద్దండి. అందువల్ల ఏంటంటే లుక్ ఉండదు. హ్యాండ్స్కి బ్యాక్కి ఎక్కడ కావాలంటే మనం కుట్టయితే వేసుకోవచ్చు, కానీ ఇట్లా పైపింగ్ వేసేటప్పుడు మాత్రం ఈ నెక్ మాత్రం థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు కానీ నార్మల్ పైపింగ్ వేసేటప్పుడు కానీ 2 కుట్లైనా వేయొద్దండి. ఎందుకంటే హెమ్మింగ్ వేసుకుంటే లుక్ బాగుంటుంది. ఇదైతే చూస్తున్నా కదా ఎంత ఫాస్ట్గా, ఎంత సింపుల్గా, ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో. దీన్ని తిప్పేసి ఇంకొక కుట్టు వేస్తాను. నాకు ఇంకా ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 కుట్లు వేస్తున్నాను, ఎందుకంటే దీనికి హెమ్మింగ్ అవసరం లేదండి, హ్యాండ్కి అవసరం లేదు హెమ్మింగ్. అందుకని దీనికి 2 కుట్లు వేసేస్తాను. దీనికి డైరెక్ట్గా అయిపోద్ది, ఫాస్ట్గా వద్దు కాబట్టి. మీకు ఎప్పుడైనా కానీ థ్రెడ్ పైపింగ్ ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు మీకు చిన్న కామెంట్లో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక్కడ చూస్తున్నా కదా ఈ విధంగా అయితే 2 కుట్లు వేసేస్తున్నాను, ఫాస్ట్గా అయిపోద్ది నాకు. ఈ కుట్టు అనేది చూడండి ఎలా వేస్తాను, ఏంది పైపింగ్ అనేది కంప్లీట్గా ఎలా వస్తుందో అది చూపిస్తాను మీకు. చూడండి, నాకు కూడా ఏంటంటే లెంత్ అయిపోయింది ఈ వీడియోకి, ఇది చాలా లేట్ ప్రాసెస్ అయిపోద్ది. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నాకు ఒక హ్యాండ్కి అయితే కంప్లీట్ అయింది. ఇంకో హ్యాండ్ అయితే నేను కంప్లీట్ చేసి చూపిస్తాను. ఇది ఎలా పైపింగ్ ఎలా వచ్చిందో చూడండి, ఎంత నీట్గా వచ్చింది అవుట్లైన్ కానీ మనకి పైపింగ్ కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా. మా పిల్లలు అయితే కొట్టుకుంటున్నారండి. ఇది చూడండి, ఇప్పుడు నేను మిస్టేక్ చేశాను అది కూడా. ఇప్పుడైతే షేప్ పట్టీలు ఎలా కుట్టాలని చూపిస్తానండి. నేను మార్కింగ్ చేశాను కదా, రెండిట్లు మార్కింగ్ చేశాను కదా, ఆ మార్కింగ్ చేసేదాన్ని ఇప్పుడు ఎలా పెట్టుకోవాలో ఎలా చేసుకోవాలని చెప్తాను. ఎప్పుడు కూడా షేప్ పట్టీలని ఫిట్గా ఉండాలి, అంటే 2-3 లేయర్లు ఉండాలి. అందుకోసమని లైనింగ్ ఒక లేయరు, రియల్ క్లాత్ ఒక లేయర్ వస్తుంది. దాని మధ్యలోకి ఒక కాటన్ క్లాత్ కానీ ఏదైనా జీన్స్ క్లాత్ కానీ ఉంటే పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే లైనింగ్ క్లాత్ ఫస్ట్ రియల్ క్లాత్, తర్వాత లైనింగ్ క్లాత్, దానిపైన కాటన్ క్లాత్ పెట్టుకోవాలి. అలా నేనైతే మిస్టేక్ చేశాను, అందుకే చూస్తున్నాను నడిమధ్యలో నేను కాటన్ క్లాత్ పెట్టి, అది మిస్టేక్. ఎప్పుడు కాటన్ క్లాత్ పైన పెట్టుకోవాలి, ఫస్ట్ రియల్ క్లాత్, దానిపైన కాటన్ లైనింగ్ క్లాత్, దానిపైన వచ్చి కాటన్ క్లాత్ పెట్టుకొని ఒక మార్కింగ్ అనేది పైకి పెట్టుకోవాలి, ఇంకో మార్కింగ్ అనేది కింద పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ ఒక మార్కింగ్కి ఇలా కుట్టేసిన తర్వాత సెకండ్ మార్కింగ్కి ఇంకో విధంగా కుట్టాలి. ఇదే విధంగా దాని మార్కింగ్ కింద పెట్టుకొని కుట్టుకోవాలి. అందుకే 2 షేప్ పట్టీలు కదండి, రెండు సైడ్లకి రావాలి కాబట్టి అందుకోసమని ఒక మార్కింగ్ పైన ఉంటే ఇంకో మార్కింగ్ కిందకు వచ్చేటట్టు ఇంకో షేప్ పట్టి కుట్టుకోవాలి. అందుకని ఈ ఒక షేప్ పట్టి అయితే మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ రియల్ క్లాత్ ఉండాలి, తర్వాత లైనింగ్ క్లాత్ ఉండాలి, దానిపైన కాటన్ క్లాత్ ఉండాలి. నేను ఫస్ట్ బై మిస్టేక్ రాంగ్ పెట్టేస్తాను, అదే మిస్టేక్ మీకు చేయొద్దని చెప్తున్నాను. నేనేం చేశానంటే ఫస్ట్ మిడిల్లోకి కాటన్ క్లాత్ పెట్టాను, పైన లైనింగ్ క్లాత్ రియల్ క్లాత్ కింద పెట్టేశాను. అక్కడ మిస్టేక్స్ వచ్చింది, అందుకోసమనే చెప్తున్నాను. ఇప్పుడు చూస్తున్నా కదా, దీన్ని ఇప్పుడు రివర్స్ చేస్తాను. లైనింగ్ క్లాత్ కాడ పట్టుకొని రివర్స్ చేస్తే లైనింగ్ మనకి కాటన్ క్లాత్ అనేది మిడిల్లోకి వెళ్ళిపోతుంది, మనకి లోపలికి మిడిల్లోకి వెళ్ళిపోతుంది. పైనకు వచ్చి లైనింగ్ క్లాత్, కిందకు వచ్చి రియల్ క్లాత్ ఉంటుంది. ఇప్పుడు దీనికి అవుట్లైన్ వేసుకుంటాం. అవుట్లైన్ వేసుకునేటప్పుడు కూడా చూసుకోండి, ఈ విధంగా అవుట్లైన్ వేసేస్తున్నాను. మీకు ఈ అవుట్లైన్ వేసేటప్పుడు కూడా ఫస్ట్ టైట్ కుట్టు పెట్టుకోండి, ఎందుకంటే కింద బార్డర్ అనేది అందుకని టైట్ కుట్టు పెట్టుకోవాలి, తర్వాత లూజ్ కుట్టు పెట్టేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అవుతుంది మనకి. 1-2 అవర్స్ అయితే ఎగ్జాక్ట్ బ్లౌజ్ అనేది 2 అవర్స్ 2.5 అవర్స్ అయితే మనకి ఎగ్జాక్ట్ బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుద్ది మనకి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే అవుట్లైన్ అయితే పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. చూస్తున్నా ఈ విధంగా అవుట్లైన్ అయితే అవుట్లైన్ అయితే పెట్టేసుకోవాలి. అవుట్లైన్ పెట్టుకొని కుట్టుకునేటప్పుడు చూసుకొని ఈ విధంగా మనకి అవుట్లైన్ ఈ విధంగా పెట్టుకొని కుట్టుకొని అవుట్లైన్ వేసేసుకోవాలి. ఇది చూస్తున్నా ఈ విధంగా ఫినిషింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా షేప్ పట్టీలు మనకి ఇది షేప్ పట్టీలు అవుట్లైన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇది ఇంకో షేప్ పట్టీ అనేది మీరు చెప్పాను కదా, ఆ ప్రాసెస్లో మీరు కుట్టుకోండి. ఇక్కడైతే నాకైతే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ ఏంటంటే షేప్ పట్టీలు ఫస్ట్ ఉక్సుల దగ్గరకు వచ్చేదాకా కొంచెం ఎక్కువ ఉంటుంది, నడుము దగ్గర కొంచెం తక్కువగా ఉంటుంది, నడిపజ్జులో కొంచెం ఇంకా డౌన్గా ఉంటుందండి. అది మీకు మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను కదా. సెకండ్ దీనికి వచ్చే ఎక్స్ట్రా పీసెస్ కూడా వేస్టేజ్ అంతా కట్ చేసుకోవాలి. చూస్తున్నా కదా, ఇట్లా నాకైతే కాటన్ క్లాత్ మిగిలింది, దాన్ని నీట్గా కట్ చేసేస్తున్నాను చూడండి.
ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా మనకి కంప్లీట్ అయిపోయింది. ఇదైతే చూస్తున్నా కదా, ఈ విధంగా మనకి ఒక షేప్ పట్టి అయితే కంప్లీట్ అయింది. దీనికో షేప్ పట్టి కూడా నేను వేసి చూపిస్తాను. అది కూడా మీకు ఇదిగో చూపిస్తాను. ఇంకో షేప్ పట్టి కూడా చూపిస్తాను. అది కూడా మనకి హ్యాండ్ అనేది ఫస్ట్ చెప్పాను కదా, ఒక హ్యాండ్ ఇది, ఇంకో హ్యాండ్ చూపిస్తాను. అది కూడా రెండో హ్యాండ్ కూడా కంప్లీట్ అయింది. అది కూడా చూపిస్తాను. నాకు టైం చాలా తక్కువ అయిపోయింది, చాలా లెంతీ వీడియో అయిపోయింది. అందుకని ఇది కూడా ఫాస్ట్గా అయిపోయిందని చూపిస్తాను మీకు. హ్యాండ్స్ ఇది ఇంకో హ్యాండ్ అండి. ఈ రెండు హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ల కాడ కొంచెం పని ఉంది. ఎందుకంటే అక్కడ మనం జాయింట్ చేయాల్సిన పని ఉంది. అందుకని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మెయిన్ ఇంపార్టెంట్, అది మెయిన్ చెప్తున్నాను. ఇప్పుడు చూస్తున్నా కదా, షేప్ పట్టీలు వేసేస్తున్నాను. షేప్ పట్టీలు ఏంటంటే దానికి ఏ షేప్ పట్టీ అనేది చూసుకొని దాన్ని బట్టి నీట్గా పెట్టుకొని వేసుకోవాలి. ఇది చూస్తున్నా షేప్ పట్టీలు నేను చూస్తున్నా కదా, షేప్ పట్టీ కూడా ఒకటి వేసి చూపిస్తాను, రెండోది మీకు వేసేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా చూడండి, టైం చాలా లెంత్ అయిపోతుంది అనుకుంటున్నాను. ఈ విధంగా మనకి షేప్ పట్టి పెట్టుకుని కుట్టేటప్పుడు ఇక్కడ మనం టక్స్ దగ్గర చెప్పాను కదండి, బూక్స్ దగ్గర అక్కడ ఒక షేప్ అనేది వచ్చినారు కదా, కోన్ షేప్, అది మనకి ఏంటంటే రఫ్ చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ రఫ్ చేసుకోవాలి. అది ఒక సైడ్కి పెట్టుకొని కుట్టుకోవాలండి. మెయిన్ ఒక సైడ్కి పెట్టుకొని కుట్టుకోవాలి. ఇక్కడ నాకు చూస్తే మీరు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే బ్లౌజ్ నాకు అంత పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎక్కడైనా వెరిఫికేషన్ చేసుకోవాలంటే కామెంట్లో పెడితే నేను ఖచ్చితంగా దానికి సాల్వ్ చెప్తాను. ఇది చూసినది ఇక్కడైతే కంప్లీట్ అయింది. దీనిపైన ఇంకోటి కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు అనేది ఇది ఓపెన్ చేసుకొని చూసి ఇలా పెట్టుకొని దానిపైన కుట్టు వేసుకోవాలి దాన్ని. ఇక్కడ చూసినా కదా, నాకు షేప్ పట్టికి ఫ్రంట్ పార్ట్కి కొంచెం వేరియేషన్ క్లాత్ వచ్చింది. దాన్ని నీట్గా కట్ చేసుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలి. అది కూడా కంప్లీట్గా కుట్టేసుకోవాలి. ఇక్కడ చూసినాగా నాకు ఇక్కడ ఇది వచ్చి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చే ఫ్రంట్ పార్ట్. దీనికి ఏంటంటే ఉక్సులు పట్టి వేస్తామండి. ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్కి వస్తే ఉక్సులు పట్టి వేస్తాము, రైట్ సైడ్కి వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చి కాజా పట్టి, రైట్ సైడ్ వచ్చి ఉక్సులు పట్టి కదండి. ఉక్సులు పట్టికి ఏంటంటే కొంచెం క్లాత్ పెద్దది ఉండాలి. నాకైతే క్లాత్ సరిపోలేదని చెప్తాను కదండి. ఇది ఏంటంటే ఫుల్ హ్యాండ్స్ లెంత్ హ్యాండ్స్ అయ్యేలాక నాకు సరిపోవడం లేదు క్లాతులు. ఇదైతే చూడండి కదా, ఇక్కడ ఒక క్లాత్ ఇట్లా పెట్టుకొని దాని కిందకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎప్పుడు క్లాత్ కిందకి పెట్టుకొని ఒక ఫోల్డింగ్ చూడండి. మనకి బ్లౌజ్కి ఇప్పుడు ఆ క్లాత్ నేను తిప్పితే ఏంటంటే అక్కడ పుట్టినట్టు కూడా మనకు కనిపించదు. ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఈ కుట్టు అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ దీన్ని రివర్స్ చేసుకుంటే అక్కడ ఏంటంటే ఒక కుట్టు అనేది పడుతుంది. ఆ కుట్టు పడితే అక్కడ మనకి కాజా పట్టి అనేది పర్ఫెక్ట్ ఫామ్ అయిపోద్ది. ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని తిప్పుతున్నాను. ఇట్లా తిప్పిన తర్వాత చూడండి, ఇట్లా తిప్పితే మనకి దీన్ని ఇప్పుడు ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. రెండు ఫోల్డింగ్ ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి, నాకైతే క్లాత్ తక్కువగా ఉంది, అందుకోసం ఒక ఫోల్డింగ్, దానిపైన దాన్ని ఫోల్డింగ్ చేసిన దాన్ని ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే రెండుగా అక్కడ కాజా పట్టి అనేది ఏర్పడిపోయింది. చూస్తున్నారా, కాజా పట్టి అయితే ఏర్పడిపోయింది. దీనికి కంప్లీట్గా కాజా పట్టి అయితే వచ్చేసింది. దీనికి కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని డైరెక్ట్గా ఒక కుట్టు అయితే వేసేసుకున్నా. కాజా పట్టికి స్టార్టింగ్లో మీరు ఓల్డ్ బ్లౌజ్ ఉంటే అది అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కాజా పట్టి దగ్గర ఒక కుట్టు వేసుకోవాలి, దాన్ని ఇంకో కొంచెం ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. ఇది చూసినా ఫస్ట్ అయితే ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. నాకైతే క్లాత్ చాలా తక్కువగా ఉంది, అందుకోసం కొంచెం రిస్క్ అనిపించింది నాకు. చూస్తున్నారా, పిల్లలు అయితే నా చుట్టూ, మా ఇంటి పక్కన పిల్లలు అందరూ వచ్చేస్తున్నారు. ఈ చూసినాక ఒక కుట్టు అయితే వేసేస్తాను, దాని పక్కనే ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా కాజాలు పట్టి నడిమధ్యలో ఉండాలండి. అంటే ఆ కుట్టుకి ఈ కుట్టుకి మధ్యలో వేసుకోవాలి కాజాలు. అది కూడా మీకు నేను ఒక వీడియోలో చూపిస్తాను. చూసినాక ఇక్కడైతే కుట్టేసేసాను. దీన్ని రివర్స్ చేసుకొని ఒక కుట్టు అనేది పక్కన వేసేసుకుంటే పర్ఫెక్ట్గా అయిపోద్ది మనకి. ఈ జాకెట్కైనా ఒక ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇంకో ఫ్రంట్ పార్ట్ ఏం చేస్తానంటే మీకు ఉక్సులు పట్టి ఒకటే చూపిస్తానండి. ఎందుకంటే ఈ జాయింట్ చేయడం అనేది కామన్ కాబట్టి అందుకని దీన్ని జాయింట్ చూపించను. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఓల్డ్ జాకెట్, వాళ్ళు ఆర్ జాకెట్ ఇచ్చుంటారు కదా, దాని సైజ్ చూసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. మెయిన్ ఆర్ జాకెట్ తీసుకోవాలండి. ఆర్ జాకెట్ తీసుకొని ఉక్సులు పట్టి, కాజాల పట్టి ఎంత హైట్లో ఉందో దాన్ని చెక్ చేసుకోవాలి. మెయిన్ కాజాల పట్టి చెక్ చేసుకొని దానికి ఎంత హైట్ ఇచ్చినారో చూడండి, ఇంత హైట్ ఇచ్చినారు. నాకైతే కరెక్ట్గా సైజ్ వచ్చేసింది. ఏంటంటే సరిపోద్ది, దీన్ని ఏం కట్ చేయబోలేదు, దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి ఉక్సులు పట్టి ఇది ఎట్ట వేస్తాను చూపిస్తాను. ఇదైతే నేను మొత్తం కుట్టేస్తున్నాను. కుట్టేసిన దాన్ని చూసినా ఇదైతే కుట్టేసాను. దీన్ని కాజా పట్టి ఉక్సులు పట్టి ఎట్ట వేయాలో చూపిస్తాను. దానికి ఈ ఉక్సులు పట్టి వేసేటప్పుడు కూడా మెయిన్ ఏంటంటే కొంచెం పెద్ద క్లాత్ తీసుకోండి. ఎందుకంటే కాజా పట్టి పెద్దది ఉండాలి, ఉక్సులు పట్టి కొంచెం చిన్నదిగా ఉండాలి. అందుకోసం దీనికి
దీనికి షేప్ పట్టి కూడా జాయిన్ చేసేది చూపించేస్తున్నాను మీకు. మళ్ళీ కొంచెం వేరియేషన్స్ రావచ్చు, అందుకోసమని మీకు షేప్ పట్టి కూడా జాయిన్ చేసేది చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా మీరు జాయిన్ చేసేటప్పుడు చూసుకొని ఏంటంటే మనం మార్కింగ్ చేసింది స్టార్టింగ్లోకి రావాలి, మార్కింగ్ లేనిది ఎండింగ్లోకి రావాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. అందుకోసమని చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం జాయిన్ చేసేటప్పుడు జాగ్రత్తగా, అంటే ఎక్కడ ముడతలు రాకుండా, ఎక్కడ క్లాత్ కుట్టు అనేది మిస్ కాకుండా చూసుకోండి. ఎక్కడెక్కడ రఫ్ చేసుకోవాలి. లాస్ట్ ఎండింగ్లో కానీ ఫస్ట్లో స్టార్టింగ్లో కానీ రఫ్ చేసుకుంటే కుట్టుకోవాలి. చూస్తున్నాక ఈ విధంగా వచ్చేసిందా, దీన్ని మళ్ళీ ఓపెన్ సైజ్ చూసుకొని దీనికి ఒక కుట్టనే పెట్టుకోవాలండి. ఇది మెయిన్ ఎక్కడంటే మనకు ప్రాబ్లం అనేది కైట్ నెక్ అంటే బ్యాక్ సైడ్ ప్రాబ్లం అవుద్ది. అదే మెయిన్ చూపిస్తాను మీకు కూడా, అది కూడా ఎలా చేయాలనేది. దీనికైతే అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు దీనికి ఉక్సులు పట్టి అట్టేస్తానంటే దానికి కొంచెం జాయింట్ క్లాత్ తీసుకోవాల్సి వస్తుంది. నాకైతే సరిపోలేదు క్లాత్, అందుకోసమని. ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేనైతే ఉక్సులు పట్టి అయితే వేయాలి. ఉక్సులు పట్టి చేసేటప్పుడు ఫస్ట్ ఒక క్లాత్ అనేది లెంతీ క్లాత్ తీసుకొని, మాకైతే ఆ క్లాత్ సరిపోలేదు. ఆరెంజ్ కలరు శారీ క్లాత్ ఉందని చెప్పాను కదా, ఆ క్లాత్ అయితే వేస్తున్నాను. నాకైతే క్లాత్ సరిపోదండి, ఎందుకంటే లాంగ్ హ్యాండ్స్ అయితే ఖచ్చితంగా 1.2 సెంటీమీటర్స్ కావాల్సింది. 1 మీటర్ 20 సెంటీమీటర్స్ అయితే కావాల్సింది. వీళ్ళు ఇచ్చేది 1 మీటరే కాబట్టి మనకి పర్ఫెక్ట్గా అక్కడికే సరిపోతుంది. ఎక్కడ క్లాత్ ఆ జాయింట్ వేయాలంటే కష్టం అయిపోద్ది. అదైతే చూస్తున్నాగా శారీ క్లాత్ ఎలా కట్ చేసుకున్నాను. దీన్ని ఇక్కడ కిందకి వచ్చాక ఫోల్డింగ్ చేసుకోవాలండి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక కుట్టైతే వేసేసుకోవాలి. ఇందాక కాజా పట్టికి ఎట్టయితే మనం ఓపెన్ చేసామో అట్లాగే దీనికి కూడా ఓపెన్ చేసేసి ఉక్సులు పట్టికి ఇక్కడ చూస్తున్నా కదా రఫ్ చేస్తున్నాను. మెయిన్ ఎక్కువ ఇంపార్టెంట్ రఫ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనం కట్ చేసుకోవాలి. దాన్ని చూస్తున్నా కదా ఈ విధంగా కట్ చేసేసుకొని ఇక్కడ చూడండి, ఇప్పుడు దీన్ని రివర్స్ చేస్తాను. ఇక్కడ రివర్స్ చూడండి, ఇలా రివర్స్ లాగితే రివర్స్ అయిపోద్ది. చూస్తున్నా కదా, రివర్స్ చేసుకొని దీన్ని లోపల కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోవాలి. కాజా పట్టి ఏంటంటే బయటకు వస్తుంది, ఉక్సులు పట్టి లోపలికి వెళ్ళిపోవాలి. చూడండి, రియల్ క్లాత్ పైనకి వస్తుంది, కాజా పట్టి అనేది లోపలికి వెళ్ళిపోయింది. చూస్తున్నారు, ఈ విధంగా పట్టి అనేది లోపలికి వెళ్ళిపోతుంది. దీన్ని ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక కుట్టు, లాస్ట్కి వచ్చాక ఒక కుట్టు వేసేసుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. చూడండి, ఈ విధంగా కుట్టు అయితే వేసేస్తున్నాను. మీకు కుట్టు వేసేటప్పుడు కొంచెం టైట్ కుట్టే పెట్టుకోండి. ఎందుకంటే ఉక్సులు కాజాల పట్టీలు కాబట్టి ఎక్కడైనా జారి వచ్చిందా అంటే కొందరు కాజాలన్నీ జారి వచ్చేస్తాయి కదండి, అందువల్ల టైట్ కుట్టే పెట్టుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్. కాజాలు కానీ ఉక్సులు పట్టికి కానీ రెండు టైట్ కుట్టింగ్ పెట్టుకోవాలి. ఇదైతే నాకైతే ఇక్కడ కంప్లీట్ అయింది. దీన్ని కూడా ఫస్ట్ ఓల్డ్ బ్లౌజ్కి చెక్ చేసుకుంటున్నాను. ఓల్డ్ బ్లౌజ్ ఎంత అంటే వాళ్ళ ఆది జాకెట్ ఇచ్చారు కదండి, ఆది జాకెట్ ఎంత ఉందో దీన్ని సైజ్ చూసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఎక్కువ కూడా ఏంటంటే ఉక్సులు పట్టి దగ్గర కాజాల పట్టి దగ్గర వేరియేషన్స్ రాకూడదండి, అది మెయిన్ ఇంపార్టెంట్. నేనైతే ఫస్ట్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు ఉక్సులు పట్టికి చూసినా ఇలా ఎప్పుడు చెక్ చేసుకోవాలి. ఇది నాకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, దీన్ని కట్ చేసేస్తున్నాను. కాజా పట్టి ఉక్సులు పట్టి కొంచెం ఎక్కువ వచ్చింది, జస్ట్ కొంచెం దాన్ని కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా షేప్ అనేది కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు బ్యాక్ పార్ట్లు జాయిన్ చేసేస్తాం. ఇది మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ అండి, అందుకోసమని చూసిన బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్లో జాయిన్ చేస్తున్నాను. మెయిన్ ఇక్కడే మనకి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఇది బ్యాక్ పార్టు, ఇది ఫ్రంట్ పార్ట్లు. దీన్ని రివర్స్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఉక్సులు చూడండి ఇలా రివర్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది చూసినా నేను అది కూడా చూపిస్తున్నాను మీకు, పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. అది కూడా కొంచెం అటు ఇటు అయినా కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందువల్ల ఏంటంటే జాగ్రత్తగా పెట్టుకొని 2 కుట్లు అయితే వేసుకోండి. ఇక్కడ ఎప్పుడు షోల్డర్ దగ్గర 2 కుట్లు అయితే వేసుకోవాలి మీరు. చూస్తున్నారు కదా 2 కుట్లు ఫస్ట్, కానీ షోల్డర్ దగ్గర వచ్చే కుట్టు స్ట్రైట్గా రావాలండి. ఎందుకంటే కొంచెం ఎత్తు తగ్గు వచ్చినా మనకు షోల్డర్స్ దగ్గర ఎత్తుకున్నట్టు ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనకు స్ట్రైట్ కుట్టు అయితే వేసుకోవాలి. ఇంకో షోల్డర్ కూడా నేను వేసి చూపిస్తున్నాను చూడండి. ఇంకో షోల్డర్ దగ్గర కూడా ఇంకొక దాన్ని కూడా రివర్స్ చేసి పెట్టుకోండి. అంటే దాన్ని ఫ్రంట్కి తిప్పితే ఏంటంటే మనకు జాకెట్ రియల్ జాకెట్ ఎట్లా వస్తుంది అలా వస్తుంది. ఇది ఇప్పుడు ఎలా ఎందుకుందంటే ఈ మనం రివర్స్ చేయలేదు, జస్ట్ బ్యాక్ సైడ్గా తిప్పున్నాం కాబట్టి అందుకోసం మనకి అట్టుంది. దాన్ని రివర్స్ చేస్తే ఏంటంటే రియల్ బ్లౌజ్కి ఎలా వస్తుంది అట్టాగా వస్తుంది సైడ్లో. చూస్తున్నాక దీన్ని అయితే ఇంకో కుట్టు కూడా వేసేస్తున్నాను. దీనికి చూడండి, మీకు ఈ విధంగా కుట్టు అయితే వేసేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఎప్పుడు కూడా షోల్డర్స్ దగ్గర కొంచెం ఎత్తు తగ్గు రాకూడదండి. స్కేల్ పెట్టైనా మీరు డ్రా చేసుకోండి. ఎందుకంటే మనకి స్ట్రైట్ కుట్టు అయితే రావాలి. అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ స్ట్రైట్ కుట్టు రావాలండి. ఎక్కువ అటు సైడ్కి పోనివద్దు, ఎందుకంటే స్ట్రైట్ కుట్టు వస్తేనే మెయిన్ ఇంపార్టెంట్. అది అక్కడ ఎత్తు తగ్గు వచ్చింది, షోల్డర్ దగ్గర ఎత్తుకున్నట్టు ఉంటుంది. అందుకోసమని స్ట్రైట్ కుట్టు వేసుకోవాలి. ఇక్కడైతే ఈ సైడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్గా ఫైనల్గా ఏంటంటే నెక్ వేసేద్దామండి. ఫైనల్గా నెక్ వేయాలంటే మనకేం కావాలి, సిల్వర్ క్లాత్ స్ట్రైట్ పీసులు ఉండేది తీసుకోవాలి. మెయిన్ సిల్వర్ క్లాత్ స్ట్రైట్ పీసులు తీసుకోవాలి. సిల్వర్ క్లాత్ స్ట్రైట్ పీసులు అనేది
ఇప్పుడు నాకైతే పొడవుటి స్ట్రైట్ పీసులు ఉండవు కదండి, 2 పీసులు కానీ 4 పీసులు కానీ 10 పీసులు అయినా సరే మనం స్ట్రైట్గా జాయింట్ చేసుకోవాల్సిందేను. నాకైతే ఇప్పుడు కొంచెం పొడవుగా ఉండే 2 స్ట్రైట్ పీసులు దొరికాయి. ఆ 2 స్ట్రైట్ పీసులని జాయింట్ చేసేస్తున్నాను. ఫస్ట్ జాయింట్ చేసి దాన్ని ఇప్పుడు మనకి స్ట్రైట్ దానికి ఎట్ట నెక్కుకేయాలి అని చూపిస్తాను. మెయిన్ కైట్ మోడల్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. మెయిన్ ఇక్కడ చూపిస్తాను, అది కూడా మీకు చూసినా కదా. నాకైతే స్ట్రైట్ పీసులు స్ట్రైట్గా వచ్చేది కుట్టేస్తున్నాను. ఫస్ట్ కుట్టేసుకొని దానికి ఎలా కంప్లీట్ చేయాలి అది కూడా చూపిస్తాను మీకు. చూసినాగా ఇప్పుడైతే నాకైతే అక్కడ జాయింట్ చేస్తాను. వీటిని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఉక్సులు కాజా పట్టి కాడ పట్టుకోవాలండి. మనం జాకెట్ రియల్ జాకెట్ అయితే కాజా పట్టి కాడ పట్టుకొని మనం అక్కడ ఏంటంటే ఫస్ట్ చూపిస్తాను, అది కూడా మీకు ఎలా పైపింగ్ వేయాలో అది కూడా చూపిస్తాను మీకు. చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసుకొని దాన్ని ఇప్పుడు 2 ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుంటూ పైపింగ్ అనేది కంప్లీట్గా లాక్కుండా రావాలి. అంటే ప్రతి దగ్గర కూడా రఫ్ స్టార్టింగ్ అయితే రఫ్ చేయాలి, మూలాలు కూడా రఫ్ చేసుకుంటూ రావాలి. ఇది చూస్తున్నా కదా, నాకైతే ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్ రఫ్ చేస్తున్నాను. రఫ్ చేసి దీన్ని ఇదే విధంగా మనం ఆల్రెడీ మనకి ఏంటంటే అవుట్లైన్ కుట్టుంటాం కదండి, అవుట్లైన్ లాగా దాన్ని కూడా కుట్టేసుకోవాలి. నీట్గా అవుట్లైన్ కుట్టుకోవాలి. చూస్తున్నా కదా, ఈ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇదే మనకి ఫినిషింగ్ అనేది, జాకెట్ ఫినిషింగ్ ఎలా ఉండాలంటే ఇదే పర్ఫెక్ట్గా ఉండాలి. అందుకోసం చెప్తున్నాను మెయిన్ మీకు. ఇది అవుట్లైన్ అనేది పర్ఫెక్ట్గా వేసుకుంటే మనకి జాకెట్ కూడా బాగుంటుంది. ఈ గోట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకైతే ఒక షోల్డర్ అయితే అయిపోయింది. ఇంకో షోల్డర్ కాడకు వస్తుంది. ఇక్కడికి వచ్చాక ఇక్కడ చూడండి మీకు, ఇది నాకు బటన్ దగ్గర ఫస్ట్ మనం బటన్ పెట్టుకుంటాం కదండి, ఫస్ట్ ఒక సైడ్ థ్రెడ్ ఒక సైడ్ బటన్ వస్తుంది కాబట్టి ఆ థ్రెడ్ దగ్గర చూపిస్తాను మీకు. థ్రెడ్ కార్డ్ చూపిస్తాను, అది కూడా మీకు. ఏంటంటే ఎక్కడ కూడా మూలలో రఫ్ చేసుకోండి, ఎందుకంటే మనకి తిరగాలంటే కొంచెం రఫ్ చేసుకో. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఫస్ట్ థ్రెడ్డింగ్ వచ్చేది, అది చూసిన ఎలా రఫ్ చేస్తున్నాను. అక్కడ రఫ్ చేసుకొని తిప్పుకోవాలి. మన పాదం తిప్పుకొని దాన్ని ఇక్కడ చూడండి, మెయిన్ అక్కడ పాదం తిప్పుకొని పైకి పాదం లిఫ్ట్ చేసి సూదిని తిప్పుకొని అప్పుడు కుట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ బటన్ వచ్చే దగ్గర మెయిన్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వచ్చి కైట్ మోడల్ అన్నాను కదండి, ఆ మూల కూడా మోడల్ అన్నారు కదండి, ఆ కైట్ మోడల్ దగ్గర లాస్ట్లో మనకి కార్నర్స్లో మెయిన్ ఇంపార్టెంట్ దగ్గర ఏంటంటే కార్నర్స్ దగ్గర ఉంటుంది కదండి, స్క్వేర్ లాగా కార్నర్స్. ఆ కార్నర్స్లో మెయిన్ ఇంపార్టెంట్ మనకి అక్కడ ఏంటంటే రఫ్ చేసుకుంటూ రాయాలి. ఎందుకంటే అక్కడ రఫ్ చేస్తూ స్టిచ్చింగ్ అనేది పడాలి. ఇక్కడ చూసినాక నేనైతే ప్రతి కార్నర్ దగ్గర రఫ్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ అక్కడ వెళ్ళేటప్పటికి అది మనం టర్న్ చేసేటప్పటికి ఇప్పుడు ఆ గోట్ అనేది టర్నింగ్ చేయాలి కదా, ఆ టర్నింగ్ చేసేటప్పుడు అది ప్రాబ్లం అవుతుంది. అందుకని కొంచెం ఏంటంటే క్లాత్ కొంచెం మడత పెట్టుకొని రఫ్ చేసుకోండి. అక్కడ మనకి ఏంటంటే అప్పుడు ఈజీగా తిరగద్దు, అందుకోసం మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ కదండి. ఇక్కడ రఫ్ చేసుకుంటే ఈ స్క్వేర్ ప్రతి దగ్గర చెప్తున్నాను, ఈ మూలలు మెయిన్ ఇంపార్టెంట్. ఈ మూలలు 4 దగ్గరలు మాత్రం ఖచ్చితంగా రఫ్ చేసుకుంటూ నీట్గా చేసుకోవాలి. చూడండి, ప్రతి దగ్గర స్క్వేర్ మూల దగ్గర మాత్రం ఖచ్చితంగా నేను చూపిస్తున్నాను, ప్రతి ఒక్క పాయింట్ మీకు చూపిస్తున్నాను. ఈ ఫోల్డింగ్ చేసేటప్పుడు కూడా అక్కడ చూడండి ఎలా కొంచెం క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి, అంటే పైపింగ్ చేసే క్లాత్ కొంచెం ఫోల్డింగ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇట్లా టర్న్ చేసినప్పుడు మనకి అక్కడ పట్టినట్టు ఉండకుండా ఫ్రీగా రుద్ది కట్ చేసేటప్పుడు కూడా మనకి ఏంటంటే సింపుల్గా ఉంటుందండి. మనకి ఇప్పుడు ఎప్పుడైనా గోటింగ్ వేసేటప్పుడు పైప్ వేసేటప్పుడు మాత్రం మనం టర్న్ చేయగానే అంటే స్క్వేర్ కానీ రౌండ్ కానీ ఎక్కడ మనం క్లాత్ ఫోల్డింగ్ చేసుకుంటే రావాలి. ఎందుకంటే మనకి అది స్ట్రైట్గా వచ్చేస్తుంది కాబట్టి నీట్గా పైపింగ్ వస్తుంది. ఇట్లాంటి కార్నర్స్లో వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ మెయిన్ ఏంటంటే కొంచెం ఒక జర ముందుకు వానిచ్చి అక్కడ రఫ్ చేసినట్టు కార్నర్స్ తిప్పినప్పుడు మనకు క్లాత్ అనేది ముడతకు వస్తుంది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా అక్కడ జస్ట్ ఒక 0.1% క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి వదులుకుంటే మనకు అక్కడ ముడత అనేది రాదండి. మీకు ముడత అనేది రాదు, ప్లస్ ఏంటంటే మనకి ఫోల్డింగ్ కూడా ఈజీగా తిరుగుద్దండి. అందుకోసం నేను మీకు పదే చెప్తున్నాను. ఇది కైట్ మోడల్లో కానీ ఏదైనా పాట్ నెక్ కానీ అట్లా పెట్టేటప్పుడు మాత్రం మెయిన్ ఇంపార్టెంట్గా చెప్తున్నాను, అదే పదే చెప్తున్నాను. మెయిన్ చూస్తున్నాగా ఇట్లాగా కంప్లీట్గా నేనైతే దీనికి ఈ విధంగా దీన్ని ఇట్లా కంప్లీట్గా చేసుకుంటున్నాను. నేనైతే చూస్తున్నా కదా, మీరు ఎంత స్ట్రగుల్ ఏమి అవసరం లేదండి. ఇక్కడ మనకి చిన్న టిప్స్ కానీ ఫాలో అయితే మనం
సింపుల్గా నెక్ అనేది తిరుగుద్ది, మనకి పర్ఫెక్ట్గా నెక్ అనేది వస్తుంది. మెయిన్ బేసిక్ అక్కడ ఏంటంటే రౌండ్స్, అక్కడ కోన్స్ దగ్గర మాత్రమే మెయిన్ ఇక్కడ తిరగాలి. అక్కడ తిరిగితే మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకైతే. అదే మెయిన్. ఇక్కడ చూస్తే మనకి నేను చూపిస్తున్నాను చూడండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఒకసారి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నడిబుజ్జులో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను కైట్ మోడల్లో ఈజీగా కంప్లీట్ చేసేస్తున్నాను. ఇది మీకు మెయిన్ చెప్పాను కదా, రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. కానీ ఇది కంప్లీట్ అయ్యాక అక్కడక్కడ మనం కటింగ్ అనేది చేస్తారండి చాలామంది. ఎందుకంటే మనం నెక్ తిప్పినప్పుడు ముడతలు రాకుండా ఉండేదానికి కటింగ్ చేస్తారు. అలా కటింగ్ చేయడం వల్ల ఏంటంటే ఒకసారి బై మిస్టేక్ జాకెట్నే కట్ చేస్తాం, అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి అంది. ఇది చూసినా కదా, ఇది కంప్లీట్గా ఎట్లాగ నేను నీట్గా ఫినిషింగ్ అయితే ఇస్తున్నాను. చాలామంది థ్రెడ్ పెట్టేసి వేస్తారు. థ్రెడ్ అయితే అవసరం లేదు దీనికి. నీట్గా అంటే కొంచెం మనం ఫోల్డింగ్ చేసే దాంట్లో కొంచెం అవగాహన ఉంటే చాలు. నేనైతే కంప్లీట్ చేసాక కూడా మీకు చూపిస్తాను. ఇదే కంప్లీట్గా చూపిస్తాను మీకు. ఇది చూస్తున్నారా, నాకు మాటల్లోనే కంప్లీట్ అయిపోవచ్చు నెక్ అయితే. ఈ నెక్ కాడ మెయిన్ ఏంటంటే చాలామంది సెకండ్ స్టిచ్ కూడా వేసేస్తారండి. అక్కడ స్టిచ్ వేయకూడదండి. ఫస్ట్ ఫోల్డింగ్ చేశాక ఒక స్టిచ్ మాత్రమే దాని మీద వేయాలి. నెక్స్ట్ మనకి క్లాత్ అనేది రివర్స్ రాకుండా ఉండేదానికి హెమ్మింగ్ చేసుకోవాలి. అది మాత్రం మెయిన్ బేసిక్. అది చాలామంది ఏంటంటే టైం లేదని చెప్పి దాని మీద స్టిచ్ చేస్తారు. అప్పుడు ఏంటంటే నెక్ పట్టినట్టు మనకి ముడతలు కనిపిస్తాయి. ఎప్పుడు కూడా నెక్ మాత్రం ఫోల్డింగ్ చేశాక మనకి పైపింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టిచ్ మాత్రం వేయకుండా మీరు మాత్రం ఖచ్చితంగా హెమ్మింగ్ చేసుకోండి. హెమ్మింగ్ చేసుకుంటే లుక్ కూడా బాగుంటుందండి. చూపిస్తాను అది కూడా మీకు ఎలా ఉంటుందో లుక్ అనేది. ఇది చూడండి, ఈ విధంగా అయితే నీట్గా అయితే మనకి మిషన్ తిప్పేటప్పుడు కూడా పాదం లిఫ్ట్ చేస్తూ తిప్పాలి. ఇక్కడ లాస్ట్ ఫైనల్ అయితే వచ్చేసింది. ఇక్కడ కొంచెం ముందుకు ఫోల్డింగ్ చేసేసి అది క్లాత్ని చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి దాని పైన ఒక రఫ్ చేసుకోవాలి. ఎందుకంటే రఫ్ చేయలేదంటే మాత్రం కుట్టు అనేది ఊడొచ్చేస్తుంది, మనకి చాలా కష్టం అయిపోద్ది. అందువల్ల ఏంటంటే రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా తిప్పాలి, ఎక్కడి నుంచి తిప్పుకుంటా రావాలనుకుంటారు కదా, ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడ నుంచి తిప్పుకుంటూ వస్తాం. మనం చూసినా ఇదైతే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేస్తాను. దయచేసి టక్స్ లాగా అయితే అక్కడక్కడ ఘాట్లు మాత్రం పెట్టొద్దు. ఘాట్లు పెట్టామంటే ఖచ్చితంగా మనకి జాకెట్ అక్కడక్కడ కట్ అయిపోద్ది. ఇది కొంచెం స్పృహలో ఉండి చేయాలండి. ఇది మాత్రం చాలా సింపుల్ ట్రిక్. ప్లస్ ఏంటంటే మనకి చాలా జాగ్రత్తగా చేయాల్సిన ట్రిక్ అనేది అందుకోసం చెప్తున్నాను. పదే ఇది ఒత్తి చెప్తున్నాను. అంటే ఇక్కడే మెయిన్ బేసిక్ అనేది పోతుంది. అందువల్ల ఏంటంటే నేను పదే చెప్తున్నాను మీకు. ఇది కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు అక్కడక్కడ ఇక్కడ ఈ మూలల్లో మాత్రం చూస్తున్నారు కదండి. కానీ మెయిన్ కార్నర్స్లో అంటే మూలలు ఉన్నాయి కదండి, అక్కడ మాత్రం చిన్న ఘాటు పెట్టుకుంటా రండి. ఎందుకంటే మనం తిప్పినప్పుడు ఈజీగా తిరుగుద్ది. మనం అందులో మనకు అక్కడ క్లాత్ కూడా వదులున్నాం కాబట్టి అక్కడక్కడ ఘాట్లు పెట్టేసిన తర్వాత చూస్తున్నా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మన క్లాత్ ఎక్కువ ఉంటే మన గోట్ అనేది పైపింగ్ అనేది లావుగా వస్తుంది. అందువల్ల దీనికి గోట్ అనేది లావుగా వస్తుంది కాబట్టి అందుకని ఎక్కడ క్లాత్ వేస్ట్ క్లాత్ ఉంచకుండా చిన్నగా కట్ చేసుకొని నీట్గా కట్ చేసుకొని దీన్ని చూస్తున్నా కదా, ఈ విధంగా అయితే నేనైతే అక్కడక్కడ ఘాట్లు పెడుతున్నాను. మూలలు తిరిగే దగ్గర ఇక్కడ మనకి బటన్ పెట్టుకునే దగ్గర కూడా వేస్ట్ ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా కొంచెం కూడా ఎక్కువ ఉంచుకోవద్దండి. పైపింగ్ అనేది లావుగా వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారా ఇలా సన్నగా పైపు గోట్లాగా వచ్చేటట్టు దీని మీద కుట్టంటూ వేసుకుంటూ వచ్చేస్తాం. ఒకేసారి స్టిచ్చింగ్ అనేది లాక్కుండా వచ్చేస్తాం. ఇంకో కుట్టు అయితే వేయనండి, నేను చూపిస్తాను అది కూడా మీకు ఎట్లా స్టిచ్చింగ్ అనేది. చాలా సింపుల్గా చాలా నిదానంగా చేయండి. ఎందుకంటే మనం ఒక్కసారి నేర్చుకుంటే రెండోసారి ఈజీగా వస్తుంది మనకి. పైపింగ్ చూడండి ఎంత సన్నగా వచ్చిందో, నాకు ఎంత వేసామో వేయలేనట్టు అట్టుంది. కానీ ఇది సిల్వర్ కలర్ కాబట్టి చాలా లుక్ అనిపించింది. ఫస్ట్ నేను ఆరెంజ్ కలర్ వేసానని చెప్పాను కదండి, ఆరెంజ్ కలర్ అయితే నాకు లుక్ రాలేదు. ఇది మాత్రం చాలా లుక్ వచ్చింది. అది కూడా చూపిస్తాను మీకు. లాస్ట్ ఫైనల్ అయిపోయాక చూపిస్తాను. ఈ మూలలు అయితే చాలా ఫస్ట్ కష్టం అనిపిస్తుంది మీకు. ఎంతబ్బా ఇంత కష్టం అవసరం అనుకుంటారు. కానీ అది మనం చేసే విధానం బట్టి చిన్నగా మెయింటైన్ చేసుకుంటూ పోతుంటే అది కూడా చాలా సింపుల్గా తిరగద్ది. బటన్ దగ్గర చూస్తున్నారు కదా, సన్నగా నిదానంగా కుట్టుకుంటూ వచ్చేస్తే ఇక్కడ ఫైనల్గా ఇక్కడైతే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక బటన్ దగ్గరకండి, బటన్ అంటే మనం థ్రెడ్డింగ్ పెడతాం కదా, ఆ థ్రెడ్డింగ్ కాడకి వచ్చేసింది ఫైనల్గా. ఈ థ్రెడ్డింగ్ కాడ ఏంటంటే ఫస్ట్ నిదానం చూస్తుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం క్రిటికల్ అనిపిస్తుంది, కానీ కొంచెం ఓర్పుగా చూస్తే అది మాత్రం ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది. చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో. ఇక్కడ ఏంటంటే స్ట్రైట్గా ఉండే పీసుల దగ్గర అంతా ఈజీగా అయిపోద్దండి. మనకి కర్వ్స్ తిరిగే దగ్గర కానీ అక్కడ కార్నర్స్లో ఉండే దగ్గర కానీ కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇక్కడ చూడండి నేనైతే రఫ్ ఏం చేయబడలేదండి. పైపింగ్ పైకి వేసేటప్పుడు మాత్రం రఫ్ చేయొద్దు. లోపల మనం ఫస్ట్ కుట్టేటప్పుడు రఫ్ చేసుకోవచ్చు, కానీ పైపింగ్ వేసేటప్పుడు మాత్రం సింపుల్ కుట్టేసుకుంటూ లిఫ్ట్ చేసుకుంటూ పాదం లిఫ్ట్ చేసుకుంటూ
తిప్పుకుంటూ వచ్చేస్తే ఈజీగా అయిపోద్ది. అందువల్ల అయితే నేను చెప్తున్నాను, పదే పదే చెప్తున్నాను. ఇది చూస్తున్నారు కదా, ఇలా అక్కడ అయిపోయింది. ఇక్కడ నాకు థ్రెడ్డింగ్ అని చెప్పాను కదా, అక్కడ సెకండ్ కూడా నాకైతే హ్యాండ్ ఖచ్చితంగా అక్కడ అవసరం కాబట్టి అక్కడ పెడుతున్నాను. మీకు చూపించకూడదని కాదు. చూస్తున్నారు కదా, ఇదైతే ఈ విధంగా నీట్గా తిప్పుకుంటూ నిదానంగా తిప్పుకుంటూ చూడండి, ఇలా తిప్పుకుంటూ రావాలి. ఇక్కడికి వచ్చాక కార్నర్లో చెప్పాను కదా, ఆల్రెడీ ఘాటు పెట్టుకోవాలని చెప్పాను కదా, ఆ ఘాటు దగ్గర చిన్నగా తిప్పుకుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. అసలు నాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. నెక్ అయితే కైట్ మోడల్ అని చెప్పాను, కైట్ నెక్ అని చెప్పాను. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా వచ్చేసింది. నాకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అంత పర్ఫెక్ట్గా వచ్చిందండి. కొంచెం ఓర్పు అనేది ఉండాలి. మెయింటెనెన్స్ అక్కడ చూడండి, అక్కడ కార్నర్ తిరిగేటప్పుడు ఒక కుట్టు ఎక్కిస్తా నేను లోపలికి రానిచ్చి తర్వాత పాదం లిఫ్ట్ చేసుకుంటే అక్కడ అక్కడ నేను చూపించాను చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ తిప్పుకునేటప్పుడు పాదం లిఫ్ట్ చేసుకోవాలి. ఒక కుట్టు ముందుకు రానిచ్చి పాదం లిఫ్ట్ చేసుకుని తర్వాత దీన్ని తిప్పుకుంటే ఏంటంటే నీట్గా వస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ మెయిన్ మీకు అక్కడ ఏంటంటే, మీకు ఇన్కేస్ ఇది రాలేదు కైట్ మోడల్ అనుకుంటే మీరు ఇంకేం చేస్తారంటే ఏదైనా రౌండ్ కానీ ఏదైనా లీఫ్ కానీ అలా కట్ చేసి ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకోండి. నెక్స్ట్ టైం వచ్చాక ఆ కైట్ మోడల్కి ఈజీ అవుతుంది. లేదు వేస్ట్ క్లాత్ ఏమైనా ఉంటుంది కదా, అక్కడ ట్రై చేయండి కైట్ మోడల్కి. ఎలా అక్కడ చూడండి, ఈ విధంగా చిన్నగా తిప్పుకుంటూ క్లాత్ కొంచెం చిన్నగా సర్జ్ చేసుకుంటూ రావాలి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నెక్ అయితే. ఈ విధంగా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఆ నెక్ అయితే. ఆ విధంగా కంప్లీట్గా చేసుకుంటూ రావాలి. మా పిల్లలైతే నాకు చాలా డిస్టర్బ్ చేసేస్తారు మిషన్ దగ్గరికి వచ్చాక. చూస్తున్నారా ఈ విధంగా అయితే నాకు ఎంత సింపుల్గా అయిపోతుందో. నెక్ వేసేసామంటే సగం బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అయిపోద్దండి. అందువల్ల ఏంటంటే నెక్ దగ్గరే కొంచెం క్రిటికల్ అనిపిస్తున్నా కాస్త ఓర్పుగా వేసేస్తే సరిపోద్ది. ఇప్పుడైతే ఇదైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి వీళ్ళు కైట్ మోడల్ డిజైన్ పెట్టేసి ఆ పైన బటన్ పెట్టమన్నారు. నడి మధ్యలో హ్యాంగింగ్స్ లాగా పెట్టమన్నారు. హ్యాంగింగ్స్ అంటే పూసలతో కుట్టుకోవాలండి. ఆ పూసలు మాత్రం నేను బై హ్యాండ్ కుట్టేసి పెడతాను. అది మాత్రం మీకు చూపించలేను, ఎందుకంటే ఆల్రెడీ నేను అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టినాను. ఫినిషింగ్ అయిపోయాక నేను చూపిస్తాను. అది కూడా మీకు గంటలు ఉంటాయి కదంటే, ఇక్కడ హ్యాంగింగ్స్ అనేది నడిబొజ్జులో పెట్టేది. ఇప్పుడైతే ఆ సబ్జెక్ట్ వేరు. ఇది చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే నాకు నెక్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే నడిబొజ్జులో గంటలాగా ఒక హ్యాంగింగ్స్ అనేది ఒక 5 పెట్టమన్నారు. అదైతే నేను చూపిస్తాను. అది కూడా మీకు ఎలా చేయాలనేది కూడా ఇంకో వీడియో చూపిస్తాను. ఇప్పుడు చూసిన ఇది కంప్లీట్ అయిపోయాక ఇక్కడ బటన్, ఇక్కడికి వచ్చాక బటన్ అండి. ఈ బటన్ దగ్గర కూడా సేమ్ యాస్టీస్ నెక్కు జాగ్రత్తగా వేస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నాకైతే లాస్ట్ కర్నూల్లో చాలా క్రిటికల్ అనిపించింది. అక్కడ నాకు ఎక్స్పీరియన్స్ ఉన్న నాకే క్రిటికల్ అనిపించింది. మీకు ఏమైనా కొంచెం డిఫికల్ట్ అనిపించవచ్చు, కానీ చూడండి ఎంత పైపింగ్ ఎంత నీట్గా వచ్చింది. నాకైతే చాలా నీట్గా వచ్చిందండి. పైపింగ్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. పైపింగ్ ఎక్సలెంట్గా వచ్చింది. కంప్లీట్గా అయితే నాకైతే బటన్ పెట్టే దగ్గరికి వచ్చేసానండి. ఇది మాత్రం ఖచ్చితంగా రిమైనింగ్ హెమ్మింగ్ అయితే వేసేసి రిమైనింగ్ హ్యాండ్స్ అయితే కుట్టేస్తాను. ఇది లాస్ట్లో ఫినిషింగ్ ఏంటంటే మనం చూసేదానికి బ్లౌజ్ కుట్టినట్టు ఉండాలి, కానీ ఎక్కడ పోగులు అనేది బయటికి రాకుండా ఉండాలండి. మెయిన్ ఫినిషింగ్ మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్. అందుకోసం చెప్తున్నాను, పదే పదే చెప్తున్నాను. మెయింటెనెన్స్ కూడా చూస్తున్నా కదా, ఈ విధంగా నీట్గా ఫినిషింగ్ అయితే రావాలి. ఇక్కడ నాకైతే కరువులో కొంచెం కష్టం అనిపించింది. దీన్ని కూడా ఫినిషింగ్ చూపిస్తాను మీకు. చాలా బాగా వచ్చింది అసలు ఫైనల్కి అయితే. నెక్స్ట్ ఏంటంటే ఈ హ్యాండ్స్ కూడా దీనికి అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎప్పుడు కూడా పైపింగ్ అనేది కొంచెం సన్నగా వచ్చేదానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి చాలా నాకు క్రిటికల్ అనిపిస్తుందండి, కానీ తప్పదు. అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్లో నేను కటింగ్ అనేది మర్చిపోయాను ఇక్కడ. అంటే కరువులో కట్ చేయాలని చెప్పాను కదండి, ఆ కటింగ్ ఇక్కడ మర్చిపోయాను. అందువల్ల నాకు ఇక్కడ క్రిటికల్ అనిపిస్తుంది. కానీ ఇది కంప్లీట్ చేస్తున్నాను చూడండి, వచ్చేసింది, కంప్లీట్గా వచ్చేసింది. నాకు ఇది కూడా తిరుగుతుంది కొంచెం. అది ఫస్ట్ కట్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు కొంచెం ఏదైనా కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ మనం చేసేదాన్ని బట్టి ఆటోమేటిక్గా ఈజీ అనిపించేస్తుంది. అసలు నేను ఇట్లాంటి బ్లౌజ్ అనేది చాలా కుట్టినాను, కానీ కైట్ మోడల్ అనేది వీళ్ళు నడిబజ్జులు హ్యాంగింగ్స్ అన్నారు కాబట్టి ఆ హ్యాంగింగ్స్ ప్రిపేర్ చేసేదానికి అట్లీస్ట్ నాకు 1 అవర్ దాకా పట్టిందండి దీనికి మాత్రం. చాలా కాకపోతే మీకు ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళ చేత ప్రిపేర్ చేసుకోవచ్చు హ్యాంగింగ్స్. చూసినాక ఈ విధంగా అయితే నాకు కంప్లీట్గా ఫైనల్గా అయితే అయిపోవచ్చింది బ్లౌజ్ అయితే.
ఇంకా హ్యాండ్స్ అటాచ్మెంట్ చేయడం అనేది చాలా సింపుల్. అంటే మామూలుగా రెగ్యులర్గా మీరు బ్లౌజులకి హ్యాండ్స్ అటాచ్మెంట్ చేసినట్టే ఇంకా రిమైనింగ్ హ్యాండ్స్ కూడా దీనికి అటాచ్మెంట్ చేయొచ్చు. తిప్పేటప్పుడే కొంచెం ఏంటంటే మొత్తం కూడా పైపింగ్ అనేది మనకి ఈక్వల్గా రావాలి, అదే మెయిన్. ఆ ఈక్వల్గా రావాలంటే నిదానంగా తిప్పుకోవాలి, తప్పదు. ఇంకా థ్రెడ్ పైపింగ్ అయినా కూడా సింపుల్ అండి. మనకి థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ పెట్టేస్తాం కదా, అలాగే ఉంటుందండి. కానీ ఇది కొంచెం ఏంటంటే అది కొంచెం స్టిఫ్గా ఉంటుంది, ఇది కొంచెం స్టిఫ్నెస్ ఉండదు, అంతేను థ్రెడ్ పైపింగ్కి దీనికి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నాకైతే కంప్లీట్గా ఫైనల్గా అయితే అయిపోయింది. ఈ బ్లౌజ్లో మెయిన్ ఇంకొకటి ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఆరెంజ్ కలర్ గోట్ వేసుంటే లుక్ వచ్చిండేది కదండి. ఇది సిల్వర్ కలర్ అయ్యేలకి చాలా చాలా లుక్ వచ్చింది, చాలా నాకే హ్యాపీగా అనిపించింది. ఆరెంజ్ కలర్ గోట్ వేసాను కదా ఫస్ట్, అది అసలు ఆ లుక్కే రాలేదు. అంటే పింక్ ఆరెంజ్ అనేది కాంబినేషన్ అంత లుక్ రాలేదు. ఆ పింకు సిల్వర్ కలర్ అనేది లుక్ భలే వచ్చిందండి. చాలా ఫినిషింగ్ కూడా సూపర్గా వచ్చింది. అది మీకు చూడండి ఫైనల్గా ఎంత లుక్ వచ్చిందంటే దీనికి గోట్ వేస్తే చాలా చాలా బాగా వచ్చింది. కంప్లీట్ ఫైనల్గా అయితే నాకైతే అయిపోవచ్చింది. గోట్ అనేది చూసినా కదా, మనకి కొంచెం కష్టం అనిపిస్తుంది. పైపింగ్ అనేది కాస్త కొంచెం ఓపిక చేసుకొని వేసేస్తే చాలా బాగా వచ్చింది. అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి. అసలు ఎక్సలెంట్గా వచ్చింది. నాకైతే నెక్ అయితే చూస్తున్నా కదా ఫినిష్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో నెక్ అనేది మీకు చూపిస్తాను చూడండి. పైపింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే కైట్ మోడల్ అనేది. ఇప్పుడు దీనికి హెమ్మింగ్ చేసుకుంటా అని చెప్పాను కదా, ఇప్పుడు చూడండి ఈ విధంగా కైట్ అనేది వచ్చింది. మనకి కైట్ ఇక్కడ కైట్ నెక్ అనేది వచ్చేసింది. అక్కడ మనం ఏంటంటే పైపింగ్ అది పెడతాం కదా, చూడండి థ్రెడ్ ఇది. దీన్ని ఫస్ట్ స్ట్రైట్ పీస్ తీసుకొని లోపల కుట్టేసుకుంటాం కదా, అలా కుట్టేసుకొని దీన్ని ఒక పైప్ లాగా పెట్టుకోవాలండి. ఈ పైపింగ్ని ఇక్కడ రఫ్ చేసుకోవాలి. ఎక్కడంటే లెఫ్ట్ సైడ్ వచ్చి థ్రెడ్ వస్తుంది, రైట్ సైడ్ వచ్చి మనకి బటన్ వస్తుంది కదండి. లెఫ్ట్ సైడ్ దాన్ని ఫిక్స్ చేసుకొని దీన్ని ఇక్కడ రఫ్ చేసుకోవాలి. కానీ ఖచ్చితంగా ఇక్కడ రఫ్ అనేది ఎక్కువ టైట్గా చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ రఫ్ చేసేది లూజ్ కుట్టేసాం అంటే మన యొక్క ప్రెజర్ అనేది మెయిన్ బటన్ మీద ఈ పైప్ మీద ఎక్కువ పడుతుంది. అందువల్ల ఏంటంటే ఎక్కువ రఫ్ చేసుకోండి. ఇప్పుడైతే నాకైతే అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూపిస్తాను మీకు ఎంతవరకు ఫినిష్ అయిపోయింది అనేది. చూస్తున్నా కదా, ఇది ఫైనల్గా అయితే చూస్తున్నా బటన్ అది వేసేసాను. దానికి బటన్ కూడా ఎక్స్ట్రా పీసులు ఉన్నప్పుడు కట్ చేసుకొని దానికి బటన్ కూడా వేసేసి చూపిస్తాను. బటన్ కూడా వేసేసానండి. చూస్తున్నా హెమ్మింగ్ కూడా చేస్తాను దానికి నేను. చూడండి ఇప్పుడు దీనికి బటన్ వేసి చూపిస్తాను. బటన్ చూసారా, దీని శారీలో ఉన్న కలరే తీసుకున్నాను. బటన్ కూడా దీనికి సేమ్ కలర్ తీసుకున్నాను. ఈ బటన్ అనేది వేసి చూపిస్తాను చూడండి. మీకు ఎంత బాగా వచ్చిందంటే నాకు కైట్ మోడల్ అయితే అంత బాగా పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చింది. ఇది చూసినా కదా, ఎక్కడైనా పీసులు వేస్టేజ్ ఉన్నప్పుడు దాన్ని నీట్గా కట్ చేసుకోండి. చూస్తున్నారా బటన్ అయితే అయిపోయింది. ఫైనల్గా హ్యాండ్స్ అయితే దీనికి అటాచ్ చేసేస్తాను. హ్యాండ్స్ అటాచ్ చేస్తే బ్లౌజ్ కంప్లీట్ అయిపోద్ది. చూసి ఎంత బాగా వచ్చిందంటే ఈ థ్రెడ్ పైపింగ్ అనేది అంత బాగా వచ్చింది. కైట్ చూస్తున్నారు కదా, ఆ రెండు మూలలు ఒకే సైడ్ వచ్చాయి. కింద అయితే కొంచెం పొడవుగా రావాలండి. కైట్ అంటే మనకు అంతే కదండి, ఈ మోడల్లో వచ్చింది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే లోతు తీస్తున్నాను. హ్యాండ్స్ చూడండి పైపింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. రెండు ఆపోజిట్ అంటే పైకి కింద పైన మనకి లైనింగ్ క్లాత్ రావాలి. ఎలా వేసినా చూస్తారు కదా, ఆ విధంగా కట్ చేసుకొని దీంట్లో లోతు తీయడం ఎట్లా అనుకుంటున్నారు కదా, ఒక సైడ్ ఇక్కడ మనం ఘాట్ అనేది పెట్టున్నాం కదండి, దీనికి మిడిల్లో మనం అక్కడ చూస్తున్నాగా ఈ హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేస్తున్నాను. ఇప్పుడు అయితే చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. ఇవైతే నీట్గా ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ లోత్ అనేది తీయాలి, మెయిన్ లోత్ అనేది ఇక్కడ మెయిన్ అండి. లాస్ట్లో కార్నర్లో అయితే లోతు తీయొద్దు, ఇక్కడ మిడిల్లోనే తీయాలి లోతు. ఇక్కడికి వచ్చాక టేల్స్ కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే లోత్ అనేది మెయిన్ మనకి శంఖ దగ్గర మాత్రమే ఉంటుంది, అందువల్ల అయితే లోతు అక్కడే తీసుకోవాలి. అందుకని చూసినాక లోతు ఎక్కడ తీసానో ఈ లోతు తీసేసిన తర్వాత దీనిపైన కుట్టు అనేది తీసేసుకున్నాను. లూజ్ కుట్టు పెట్టేసుకుని లోతు అయితే కుట్టు అయితే వేసేస్తున్నాను. కుట్టు వేసేసిన తర్వాత దీన్ని ఫైనిష్గా దాన్ని అయితే ఇప్పుడు లోతు అయితే ఎక్కడైతే కట్ చేస్తామో అక్కడైతే నీట్గా దాన్ని కుట్టయితే వేసేసుకోవాలండి. ఆ కుట్టయితే వేసిన తర్వాత దానికి నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు దీన్ని జాయిన్ చేసుకున్నాం. చాలా ఇది జాయిన్ చేసేది కూడా మనకి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పున్నాను కదా, ఏదైతే మనం లోతు కట్ చేసినామో అది ఫ్రంట్ పార్ట్కి రావాలి. ఇప్పుడు చూస్తున్నా కదా లోతు కట్ చేస్తుంది ఫ్రంట్ పార్ట్కి వేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి వేసేటప్పుడు కూడా కొంచెం ఏంటంటే స్టార్టింగ్ ఇక్కడ షోల్డర్ దగ్గర మనకి ఇక్కడ మార్క్ పెట్టుంటాం కదండి, ఆ మార్క్ అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. చూసినాక ఈ మార్క్ అనేది నేను చూపిస్తున్నాను కదా, ఈ షోల్డర్ దగ్గర హ్యాండ్ గైడ్కు మనం మార్కింగ్ అని పెట్టినాం. ఆ మార్కింగ్ కాడ అక్కడ పెట్టేసి నేరుగా దాన్ని అటాచ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం దీన్ని జాయిన్ చేసుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఈ జాయింట్ అనేది చూస్తున్న అడ్జస్ట్మెంట్ ఈ విధంగా చేసుకుంటూ దీని అయితే రఫ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఇది కుట్టేసుకునేటప్పుడు చూడండి ఎంత నీట్గా రావాలంటే మనకి ఎక్కడ కూడా కొంచెం ముడత అనేది వచ్చిందంటే బ్లౌజ్ మొత్తం పాడైపోద్ది. అందువల్ల ఏంటంటే నీట్గా దాన్ని
అడ్జస్ట్మెంట్ చూసుకోండి. ఇంకోటి ఏంటంటే మెయిన్ అంటే షోల్డర్ దగ్గర జాయిన్ చేస్తాం కదా, ఆ షోల్డర్స్ రెండు కూడా ఒకే సైడ్కి ఉండాలి. అటు ఆపోజిట్గా ఉంటే మనకు షోల్డర్ దగ్గర ఎత్తినట్టు ఉంటుంది. అందువల్ల ఏంటంటే కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది. అందువల్ల అక్కడ ఏంటంటే మనం రెండు ఒకే సైడ్కి రావాలి. అక్కడ అంటే షోల్డర్ దగ్గర మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేస్తాం కదండి, అక్కడ మాత్రం మెయిన్ చెప్తున్నాను. ఆ రెండు రఫ్లు అనేది ఒక సైడ్కి రావాలి, ఆపోజిట్లో రాకూడదు. అది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడైతే నేను దీనికైతే జాయిన్ చేసేస్తున్నాం కదా, కంప్లీట్ అవుతుంది. కానీ జాయిన్ చేసేటప్పుడు ఎక్కడ ముడతలు రానివ్వకండి. ఎందుకంటే ముడతలు వచ్చిందంటే జాకెట్ అక్కడక్కడ ముడతలు పడిపోయి బాగా డ్యామేజ్ అవుద్ది. అందువల్ల అయితే మీకు చూపిస్తున్నాను, అది మళ్ళీ కూడా చూపిస్తాను. మీకు చూస్తున్నా కదా, ఈ విధంగా నాకైతే ఒక కుట్టు అయితే వేసేసాను. ఇంకో కుట్టు అయితే వేసేసుకొని ఒక హ్యాండ్కి అయితే మీకు జాయింట్ చేసేది చూపిస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నీకు ప్రీవియస్ వీడియోస్లో నేను జాయిన్ చేసేది ఎలా దీన్ని మార్కింగ్ చేసేది చూడు ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా దీని అయితే మార్కింగ్ జాయింట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని అటాచ్ దీనికి ఒక కుట్టని వేసేసాం కదండి, ఇంకొక కుట్టు కూడా ఎక్స్ట్రా వేసేసుకోవాలి. ఇది మాత్రం టైట్ కుట్లు పెట్టుకోవాలంటే రెండు కుట్లు కూడా చూసినా కదా, ఈ విధంగా అయితే రెండు సెకండ్ కుట్టు కూడా స్టిచ్చింగ్ వేసేసాను. కానీ ఎప్పుడు కూడా రెండు షోల్డర్ దగ్గర మెయిన్ ఇంపార్టెంట్. చాలామంది షోల్డర్ దగ్గర ఇక్కడ ఎత్తుగా ఉంది ఇక్కడ తక్కువగా ఉంది అనుకుంటారు కదా, మెయిన్ కాజ్ ఏంటంటే అక్కడ మాత్రం మనం మెయిన్ అక్కడ ఏంటంటే రెండు ఒకే సైడ్ కాకుండా ఆపోజిట్ లాగా రాస్తాం. అందువల్ల ఏంటంటే అక్కడ ప్రాబ్లం అవుతుంది. అందువల్ల అయితే మీకు చూపిస్తున్నాను. కంప్లీట్ అయిపోయింది నాకైతే. ఈ కుట్టు అయితే వేసేసాను కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం సైజ్ తీసుకుంటాం. ఏంటంటే హ్యాండ్ సైజు దాన్ని బట్టి ఆది బ్లౌజ్ తీసుకొని దాని సైజుని ప్రకారం మనం అటాచ్ చేసేసుకుంటాం. కంప్లీట్ అయిపోద్ది బ్లౌజ్ అది. ఇప్పుడు ఇది ఒక హ్యాండ్ అయితే చూపిస్తాను, ఎట్లా మెజర్మెంట్స్ తీసుకొని ఎట్లా దానికి జాయిన్ చేసుకోవాలి. ఇంకో హ్యాండ్ అయితే నేను డైరెక్ట్గా చేసి చూపించేస్తాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే జాకెట్ అయితే హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు, దీన్ని రివర్స్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు, రివర్స్ ఇట్లా బ్యాక్ తిప్పుకొని దీన్ని ఇప్పుడు హ్యాండ్కి వెళ్ళి మెజర్మెంట్ చేసుకోవాలి. హ్యాండ్ మెజర్మెంట్ చేసుకోవాలంటే ఎక్కడ పెట్టుకోవాలి, ఫస్ట్ షోల్డర్ దగ్గర పట్టుకుంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పట్టుకోవాలనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా రెండు ఈక్వల్గా పెట్టేసుకొని దీన్ని షోల్డర్ దగ్గర పెట్టేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, కంప్లీట్గా ఈ రెండు ఒకే దగ్గర రానిచ్చేసి ఇప్పుడు ఆది జాకెట్ తీసుకోవాలండి. ఆది జాకెట్ అది బ్లౌజ్ తీసుకున్నారు కదా, దాని మెజర్మెంట్ ఎలా మెజర్ చేసుకోవాలని చూపిస్తాను. అది కూడా ఇప్పుడు ఆర్ట్ జాకెట్ చూపిస్తాను. వాళ్ళు నాకు షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు, కొంచెం షార్ట్ హ్యాండ్ ఇచ్చారని చెప్పాను కదా, ఇది ఇంత హ్యాండ్ అంటే వాళ్ళు ఎక్స్ట్రా పెట్టమంది, అది పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆర్ట్ జాకెట్ కూడా రివర్స్ చేసుకొని చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం షోల్డర్ దగ్గర పట్టుకొని రెండు సమానంగా పెట్టుకోవాలి. ఇది మెయిన్ అండి, ఎందుకంటే షోల్డర్ దగ్గర ఎవరైనా చూసేది షోల్డర్ దగ్గర దీన్ని పట్టుకొని చూస్తారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ఆది బ్లౌజ్ని బట్టి మనం ఈ బ్లౌజ్ కూడా మనం ఈ మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. చూస్తున్నారు ఇట్లాగే, ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది నాకు కొంచెం 3 ఇంచెస్ పైకి ఇచ్చారు, కానీ ఆ 3 ఇంచెస్ కూడా సేమ్ ఈక్వల్ లెంతే ఉంటుంది. అదే చెప్తున్నాను. ఇదే చూడండి, ఈ ఈక్వల్ లెంత్ పెట్టుకొని మన సంఖ దగ్గర మెజర్మెంట్ చేసుకుంటాం. ఇది చూసినా ఇట్లా రఫ్ చేసుకొని ఫస్ట్ కుట్టయితే రఫ్ చేసుకొని ఇక్కడ చూసినా కదా, ఈ విధంగా ఈ సంఖ దగ్గర కూడా మెజర్మెంట్ చేసుకుంటాం. అదే కుట్టు స్ట్రైట్గా రానిచ్చేస్తే మనకి సమానంగా ఉంటుంది. ఎవరికైనా కానీ హ్యాండ్ లెంత్ ఎట్లుంటుంది అంటే స్టార్టింగ్ కొంచెం సన్నగా ఉంటుంది, పైకి వచ్చే కొద్దీ షోల్డర్ దగ్గరకు వచ్చే కొంచెం లావుగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఆ మెజర్మెంట్స్ ప్రకారం మనం అది ఫాలో అవుతాం. చూసినా కదా, ఇక్కడైతే సంఖ దాకా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. నాకైతే సంఖ దగ్గర స్టిచ్చింగ్ అయిపోయింది. ఇక్కడ మాత్రం ఫస్ట్ బుక్స్ దగ్గర నుంచి మనకి ఎంత సైజు ఉందనేది ఆది జాగ్రత్త మెజర్మెంట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి లెంత్ నడుము దగ్గర లెంత్ అనేది ఈక్వల్గా ఉండాలి. ప్లస్ ఏంటంటే రెండు ఇప్పుడు అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా రావాలి. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ అక్కడే అది చూస్తున్నా కదా, అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ రెండు సమానంగా రావాలి. చూడండి, ఇన్ కేసు ఒకటి పొడవు ఒకటి పొట్టు వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తానంటే సంఖ దగ్గర జాయింట్ ఉంది కదా, దాన్ని పైకి పెట్టుకుంటే మనకు అక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది. అది మెయిన్ చూస్తూ అదొక టిప్ లాగా పనికి వస్తుంది మనకి. ఇక్కడ చూస్తున్నా కదా, ఇది కంప్లీట్ అయిపోయింది. ఒక స్టిచ్ అయితే అయిపోయింది కదా. ఇంకా జస్ట్ ఇంకా 3 స్టిచ్చెస్ ఏం చేస్తారంటే మీరు ఆటోమేటిక్గా అంటే హాఫ్ ఇంచ్ వేరియేషన్స్ పెట్టుకొని మూడు కుట్లు వేస్తారు. వీలైతే నాకు 4-5 కుట్లు వేసి ఎక్స్ట్రా ఖర్చు వదలమన్నారు. అందుకని తప్పదు కదండి, ఒక కస్టమర్ ఏది చెప్తే అది మనం చేయాలి. కాబట్టి అందువల్ల ఏంటంటే మనం ఫస్ట్ వాళ్ళు చెప్పిన 3-4 స్టిచ్చింగ్ అయితే వేసి కాస్త ఖర్చు అయితే వదిలేసాను. వాళ్ళు చెప్పిన మాట ఫాలో అయ్యాను నేను. ఇక్కడ చూస్తున్నా కదా, ఈ విధంగా అయితే నాకు సెకండ్ స్టిచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే మీకు బ్లౌజ్ కంప్లీట్గా ఎట్టొచ్చింది, ఎలా వచ్చింది అది కూడా చూపించేస్తాను. చూస్తున్నా కదా, నాకైతే ఈ స్టిచ్చింగ్ అనేది ఒక హ్యాండ్కి అయితే చూపిస్తున్నాను. సెకండ్ హ్యాండ్కి అయితే నేను డైరెక్ట్గా వేసేసి మీకు చూపిస్తాను. అది కూడా ఈ విధంగా అయితే ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం రఫ్ చేయడం మర్చిపోవద్దు. ఇన్ కేసు రఫ్ చేయలేదంటే ఎప్పుడైనా మనం కుట్లిప్పేటప్పుడు మన ప్రమేయం లేకుండా కుట్టక రూడ్ వచ్చేస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అయితే రఫ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఏది కూడా
దారం అయిపోతుందని టెన్షన్ పడుతుంది. దారం కూడా ఊడిపోయింది. దారం కూడా అయిపోయిందండి నాకు. నా టైంకి అంత ఫాస్ట్గా వస్తున్నాయి వైబ్రేషన్స్. ఇది కంప్లీట్ అయిపోయింది కదా చూడండి. ఈ లాస్ట్ స్టిచ్ కూడా అయిపోయింది. దీన్ని ఏంటంటే ఇన్ కేస్ మీకు ఖర్చు చాలా కావాలన్నప్పుడు ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే ఖర్చు ఎక్కువ పెట్టుకున్నా కూడా మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదండి. అది కూడా ప్రాబ్లమే. వాళ్ళ కస్టమర్స్కి అది చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు లావ్ అవుతాం, స్టిచ్చింగ్ ఇప్పుకోవాలి, బ్లౌజ్ ఏదో 10 సంవత్సరాలకి యూజ్ అయ్యేటట్టు చూసుకుంటారు. ఎక్కువ ఎత్తుకున్నట్టు ఉంటుందండి హ్యాండ్స్ దగ్గర కానీ నడుము దగ్గర కానీ ఎక్కువ ఖర్చు ఉండడం వల్ల. కానీ ఎగ్జాక్ట్గా ఏంటంటే మనం 3 స్టిచెస్ వేసేసి ఖర్చు అంతా కట్ చేసేస్తాం. ఎందుకంటే మనకి అక్కడ ఎత్తుకున్నట్టు ఉన్నప్పుడు మనకి పర్ఫెక్ట్గా రాదండి మనకి అక్కడ. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా టైట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఖర్చు మాత్రం కొంచెమే పెట్టుకోవాలి. 3 కుట్లనే చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్గా ఉండదు. చూడు ఎంత ఖర్చు వదిలేను నేను, ఎంత వదిలేను వాళ్ళు చెప్పినట్టుగా అంత ఖర్చు వదిలేను. ఇప్పుడు చూసిన ఫైనల్గా అయితే నాకు బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఈ విధంగా కస్టమర్ అడిగింది కైట్ మోడల్. చూసిన హ్యాండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, గోడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, థ్రెడ్ పైపింగ్ వచ్చినట్టు వచ్చింది. ఏంటంటే మనం మళ్ళీ ఇచ్చే దాన్ని బట్టి వస్తుంది. చూసినాక వాళ్ళు హ్యాంగింగ్స్ ఇలా అన్నారు. దీని లోపల నేను ఒక పూస పెట్టి, అంటే వెయిట్ కోసం పూస పెట్టి, దాంట్లో పూస పెట్టేసి దానిపైన వైట్ అంటే పాల పూసలు ఉంటాయి కదా, ఆ పూసలు తెప్పించి నేను కుట్టానండి. వాళ్ళు చెప్పిన మోడల్ ఇది. ఈ విధంగా అయితే కైట్ మోడల్ అయితే కంప్లీట్ చేసేసాను. ఎంత బాగా వచ్చిందో, ఫినిషింగ్ కూడా ఎంత బాగా వచ్చింది. కైట్ మోడల్ అనేది మెయిన్ వాళ్ళు బటన్ కూడా వాళ్ళకి చెప్పిన కలరే నేను వేసాను. శారీలో కలరే వేసాను. చూడండి ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ వేసేసి కైట్ మోడల్ని ఎక్కువ చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. చూడండి